మేకప్ లుక్ కావాలి, ఎలా కావాలి అని మీరు నాకు చెప్తే దానికి తగ్గినట్టు నేను మీకు చేసి చూపిస్తాను. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, హ్యాపీ టు సీ యూ ఆల్. అండ్ ఎస్, చెప్పండి ఎలాంటి మేకప్ లుక్ కావాలి అని చెప్తే సో అకార్డింగ్ టు దాట్ నేను చెప్తాను. సో ఇవాళ మీరు అడిగిన ప్రోడక్ట్స్ తో మీరు ఏ మేకప్ లుక్ కావాలని అడుగుతున్నారు ఆ మేకప్ లుక్ ని నేను చూపించబోతున్నాను. దిస్ ఇస్ కంప్లీట్లీ మీ వితౌట్ ఎనీ ఫిల్టర్. ఇవాళని చూసి నాకు ఒక పెద్ద పింపుల్ కూడా వచ్చింది. సో మంచిదే, మీకు ఎలా పింపుల్ ని కూడా కవర్ చేయొచ్చు అనేది లైవ్ గా నేను మీకు చూపిస్తాను. పింపుల్ మార్క్స్ అండ్ పింపుల్ కలర్ డిస్కలరేషన్ ని ఎలా మనం చూడొచ్చు, ఎలా కవర్ చేయాలో చూడొచ్చు. చెప్పండి ఏ ప్రోడక్ట్ తో కావాలి మీకు? బడ్జెట్ ఫ్రెండ్లీనా, ఇంటర్నేషనల్ ప్రోడక్టా? లైక్ ఎందుకంటే మేకప్ లో స్కిల్స్ ఇంపార్టెంట్, టెక్నిక్స్ ఇంపార్టెంట్. ఏ ప్రోడక్ట్ ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు. టెక్స్చర్ చాలా ఇంపార్టెంట్. ఏ టెక్స్చర్ ని మన స్కిన్ టైప్ కి తగ్గినట్టు మనం చూడాలి, చూస్ చేయాలి అనే టెక్నిక్స్ మీకు అర్థమైతే ఏ ప్రోడక్ట్ ఉన్నా కూడా మీరు చేయగలుగుతారు. ఈ లైవ్ మనం ఇన్స్టాగ్రామ్ లో చేస్తున్నాం. సో రేపు కూడా ఉంది. సో ఇవాళ మిస్ చేసిన వాళ్ళు రేపు మార్నింగ్ 7:30కి కూడా లైవ్ వచ్చి చూడొచ్చు. అండ్ రీకోడ్ తో కావాలి, ఇండియన్ బ్రాండ్స్ తో, బడ్జెట్ ఫ్రెండ్లీ విత్ గ్లాసీ. ఓకే, నేను కమెంట్స్ ని ఇక్కడ చూస్తున్నాను. న్యాచురల్ మేకప్, స్వెట్ ప్రూఫ్ మేకప్, బడ్జెట్ ఫ్రెండ్లీ. ఓకే, నో మేకప్ లుక్ పండుగ మ్యామ్. ఓకే, రీకోడ్ బ్రాండ్. ఓకే, రీకోడ్ చాలా మంది అడుగుతున్నారు. తర్వాత బడ్జెట్ ఫ్రెండ్లీ చాలా మంది అడుగుతున్నారు. ఇంకా నేను ఆప్షన్ ఇస్తాను, ఇంకొక 2 minutes ఇస్తాను ఏ ప్రోడక్ట్ తో కావాలని మీరు నన్ను అడిగితే. అండ్ దాని తగ్గినట్టు నేను మీకు చెప్తాను. మ్యామ్ నార్స్ ప్లీజ్. ఓకే, గ్లాసీ లుక్ విత్ ఫర్ ఎవర్ 52. ఓకే, చాలా మంది రీకోడ్ అడిగారు, చాలా మంది ఫర్ ఎవర్ అడుగుతున్నారు, నార్స్ అడుగుతున్నారు. ఓకే, గ్లాసీ మేకప్ లుక్ చేద్దాం. ఓకే, గ్లాసీ మేకప్ లుక్ చేద్దాం. బట్ ఏ బ్రాండ్ తో కావాలి అని మీరు చెప్తే దాని తగ్గినట్టు మనం చేద్దాం. గ్లాసీ మేకప్ లుక్ ట్రెండ్ లో ఉంది, నాకు అర్థమైంది. సో గ్లాసీ మేకప్ లుక్ కంప్లీట్ గా మనం చేద్దాం. సో గ్లాసీ అని చెప్పేటప్పుడు, గ్లాసీ స్కిన్ అని చెప్పేటప్పుడు ఒక విషయం అర్థం చేసుకోండి, మీ స్కిన్ బాగుండాలి. ఓకే, బికాస్ యు ఆర్ హైలైటింగ్ ద వర్డ్ గ్లాసీ స్కిన్. ఓకే, సో ఇప్పుడు నా స్కిన్ లో చూసారంటే కొంచెం ఇక్కడ టెక్స్చర్ ఉంటది, కొంచెం ఇక్కడ వచ్చి ఇవాళ ఇక్కడ పింపుల్ ఉంది కదా. సో కొంతమందికి ఇక్కడ చాలా ఓపెన్ పోర్స్ ఉంటది. సో అలాంటి వాళ్ళకి మనం గ్లాసీ స్కిన్ మేకప్ చేస్తే, గ్లాసీ స్కిన్ మీరు ఆ స్కిన్ ని హైలైట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ పోర్స్ అంతా ఇంకా బాగా చూడడానికి కనిపిస్తుంది. పింపుల్స్ ఉన్న వాళ్ళకి, ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి మనం గ్లాసీ స్కిన్ చేయకూడదు. ఎవరి స్కిన్ బాగుందో, వెదర్ దే ఆర్ డీప్ స్కిన్ టోన్ ఆర్ ఫేర్ స్కిన్ టోన్, డీప్ గా ఉన్న వాళ్ళకి కూడా చేయొచ్చు, ఫేర్ గా ఉన్న వాళ్ళకి కూడా చేయొచ్చు. బట్ వాళ్ళ స్కిన్ వచ్చి స్మూత్ అండ్ ఈవెన్ గా ఉంటే వాళ్ళకి మీరు గ్లాసీ మేకప్ లుక్ చేస్తే చాలా బాగుంటది. సో ఇక్కడ చాలా మంది నా దగ్గర అగైన్ షార్లెట్ టిల్బరీ, రీకోడ్, ఫర్ ఎవర్ 52 ఇలా చాలా అడుగుతున్నారు. ఓకే, సో ఐ విల్ గో విత్ 2 ప్రోడక్ట్స్. ఎక్కువ నా దగ్గర ఫర్ ఎవర్ అడుగుతున్నారు, రీకోడ్ అడుగుతున్నారు. ఏ కావాలి? మేబ్లిన్. ఓకే, కొత్తగా ఒకరు అడుగుతున్నారు మేబ్లిన్. హౌ టు కవర్ డబుల్ చిన్. ఓకే, స్వెట్ ఫ్రీ మేకప్. ఓకే, స్వెట్ అనేది మన బాడీలో నుంచి వచ్చే ఒక న్యాచురల్ థింగ్. ఓకే, దాన్ని మనం కంట్రోల్ చేయలేం. ఓకే, బట్ నేను చేసే టెక్నిక్స్ ని మీరు ఫాలో చేస్తే స్వెట్ వచ్చినా కూడా మీ మేకప్ ఏమీ కాదు. ఓకేనా? సో అలాంటి టెక్నిక్స్ నేను ఎప్పుడు చేస్తానో అదే మీకు చూపించబోతున్నాను. సో ఈ టెక్నిక్స్ ఫాలో చేస్తే చాలు. స్వెట్ వచ్చేటప్పుడు 100% గ్యారంటీ ఎవ్వరు ఇవ్వలేరు, అలాంటి ప్రోడక్ట్ అనేది లేదు. బట్ మన టెక్నిక్స్ వల్ల స్వెట్ వచ్చినా కూడా మన మేకప్ ని మనం లాంగ్ లాస్టింగ్ గా ఉండేటట్టు చేసుకోవచ్చు. సో ఆ టెక్నిక్ మనం ఇవాళ చూద్దాం. ఫర్ ఎవర్ 52 బ్రాండ్. ఓకే, రీకోడ్. ఓకే, ఐ విల్ గివ్ యూ లాస్ట్ 30 seconds. రీకోడా ఫర్ ఎవర్ 52? రీకోడ్ ఫర్ ఎవర్ 52 బికాస్ రెండే ఆప్షన్ అడుగుతున్నారు. రీకోడ్. డార్క్ స్కిన్ కి మేకప్ చెప్పండి. ఓకే మ్యామ్, డీప్ స్కిన్ టోన్, ఫేర్ స్కిన్ టోన్ కి టెక్నిక్స్ లో ఏం తేడా లేదు, సరేనా? బట్ డీప్ స్కిన్ టోన్ వాళ్ళకి ఫౌండేషన్ బ్రాండ్స్ లో షేడ్స్ ఏ బ్రాండ్ లో ఉందో అది చూసుకోవాలి. ఇప్పుడంతా చూసారంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ లో కూడా డీప్ షేడ్ కి మంచి మంచి షేడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేబిలిన్ లో డీప్ స్కిన్ టోన్ కి మంచి షేడ్స్ ఉన్నాయి. ఇంకా కొంచెం ప్రీమియం రేంజ్ కావాలంటే రీకోడ్ లో ఉన్నాయి. అఫ్లైర్జా లో బ్యూటిఫుల్ షేడ్స్ ఉన్నాయి. ఆ ఫౌండేషన్ కూడా చాలా బాగుంటది. అఫ్లైర్జా ఆ బ్రాండ్ లో డీప్ స్కిన్ టోన్ ఫౌండేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎవర్ లో ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఇంటర్నేషనల్ బ్రాండ్ చూసారంటే మ్యాక్ లో ఉన్నాయి, నార్స్ లో ఉన్నాయి,
హూడా బ్యూటీలో ఉన్నాయి. సో ఇలాంటి దేంట్లో లేదని అడిగితే షార్లెట్ టిల్బరీలో డీప్ స్కిన్ టోన్ కి లేదు. టూ ఫేస్ లో కూడా ఓకే, ఒక 1 or 2 షేడ్స్ ఉన్నాయి. సో ఇలా ఏ బ్రాండ్ లో ఉన్నాయో ఆ షేడ్స్ ని మీరు తీసుకుని నేను వేసేటట్టు మీరు వేస్తే డీప్ స్కిన్ టోన్ మేకప్ కూడా చాలా ఈజీ. వాళ్ళకంటూ ఏం డిఫరెంట్ గా టెక్నిక్స్ ఏమీ లేదు. షేడ్ ని కరెక్ట్ గా మీరు చూస్ చేసుకోవాలి. ఓకే, ఇంకా నా దగ్గర నార్స్ తో చాలా మంది అడుగుతున్నారు. ఫర్ ఎవర్ అడుగుతున్నారు. ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ రీకోడ్ 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 రెండు చాలా ఈక్వల్ గా అడుగుతున్నారు. సరే, నేను 2 ప్రోడక్ట్ ని మిక్స్ చేసి మీకు நேர்பிஸ்தானோ. చాలా మంది ఇక్కడ தமிழ்ல அడుగుతున్నారు. தமிழ் பீப்புளுக்கு இந்த மாதிரி லைவ் நான் நிறைய பண்ணிருக்கேன். என்னுடைய யூடியூப் சேனல் என்னுடைய யூடியூப் சேனல்ல இருக்கு. பிளஸ் ஸ்டுடியோஸ் அப்படின்ற என்னுடைய யூடியூப் சேனல்ல போனீங்கன்னா செல்ஃப் க்ரூமிங் செஷன் நான் நிறைய பண்ணிருக்கேன். இந்த மாதிரி லைவ்ஸ் அது எல்லாமே போஸ்ட் பண்ணிருக்கேன். கண்டிப்பா நீங்க அதுலயும் போய் பாருங்க. என்னுடைய டெக்னிக்ஸ் எல்லாமே இருக்கு. பட் திஸ் லைவ் இஸ் கம்ப்ளீட்லி ஃபார் தெலுங்கு பீப்புள். ஏன்னா தெலுங்குல நான் இது வரைக்கும் பண்ணதே இல்லை. நிறைய தமிழ் வீடியோ பண்ணும்போது தெலுங்கு கேட்டுட்டு இருப்பாங்க. ஸோ அதனால அவங்களுக்காகவே இந்த தெலுங்கு செஷனை நான் அவங்களுக்காக கண்டக்ட் பண்றேன். ஸோ இது கம்ப்ளீட் గా తెలుగులో ఉండబోతుంది. ఫైన్, ఓకే. Forever and Recoat. So we will mix both the brands and I will teach you how to do it. Okay, both the brands are good. I really like both the brands because Recoat is little budget friendly. Forever 52 is little premium. Both the finish and both the products, texture, everything is nice. So adalo irukra dan lopala unna products and ela use cheyalanedi nenu meeku explain chestanu along with meer adigina glossy skin, glass skin ani makeup techniques tho paatu. Okay, ఫైన్. ఫర్ లో మిస్ట్ కూడా. సో ఫస్ట్ మనకి స్కిన్ ప్రెప్పింగ్ చాలా ఇంపార్టెంట్. ఎలా స్కిన్ ప్రెప్పింగ్ ని చేయాలి? స్కిన్ వచ్చి మనకి ఎలాంటి స్కిన్ టైప్? ఆయిలీ, కాంబినేషన్, డ్రై అండ్ సెన్సిటివ్. సో ఆయిలీ అని చెప్పేటప్పుడు మనకి ఓపెన్ పోర్స్ ఉంటాయి, పింపుల్స్ ఉంటాయి. డ్రై స్కిన్ అని చెప్పేటప్పుడు నార్మల్ గా ఏ పిగ్మెంటేషన్ లేకుండా నార్మల్ స్కిన్ ని మన మేకప్ ఇండస్ట్రీలో డ్రై స్కిన్ లక్కగా నేను తీసుకుంటాను. కాంబినేషన్ అని చెప్పేటప్పుడు టీ జోన్ లో మాత్రం మనకి ఆయిల్ సెక్రేషన్ ఉంటది. సెన్సిటివ్ అని చెప్పేటప్పుడు నాలాగా ఇక్కడంతా రెడ్నెస్ ఉంది చూడండి, అలా రెడ్నెస్ ఉంటది స్కిన్ లో. అది కూడా చీక్ ఏరియాలోనే ఉంటది. సో ఈ 4 స్కిన్ టైప్స్ కి సెన్సిటివ్ స్కిన్ తో ప్రాబ్లం లేదు. బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఏది యూజ్ చేసినా కూడా సెన్సిటివ్ స్కిన్ కి చాలా సేఫ్ అన్నమాట. ఆయిలీ స్కిన్ అని చెప్పేటప్పుడు స్కిన్ ప్రెప్పింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. డ్రై స్కిన్ అని చెప్పేటప్పుడు మీకు చాలా ఈజీగా మీరు మేకప్ చేసుకోవచ్చు. బికాస్ అందరూ నా దగ్గర అడుగుతున్నారు స్వెట్ ప్రూఫ్ మేకప్ కావాలి, స్వెట్ ప్రూఫ్ మేకప్ కావాలి. స్వెట్ అనేది డిఫర్ అవుతుంది ప్రతి పర్సన్ కి. ఇప్పుడు నాకు స్వెట్ అయితే నా స్వెట్ లో ఆయిల్ సెక్రీషన్ ఎక్కువ ఉండదు. సో నా మేకప్ చాలా లాంగ్ లాస్టింగ్ గా, పొద్దున నేను మేకప్ వేసానంటే అయిపోయింది, నైట్ దాకా కూడా నా మేకప్ అలాగే ఉంటది. బట్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి స్వెట్ వచ్చేటప్పుడు వాళ్ళ స్వెట్ లో ఆయిల్ సెక్రీషన్ ఎక్కువ ఉంటది. సో అది ఎలా తగ్గించాలి, ఎలా కంట్రోల్ చేయగలగాలి అనే టెక్నిక్స్ ని నేను మీకు చెప్తాను. సో దాని పరంగా మీరు మేకప్ చేసేటప్పుడు మీ స్వెట్ ని మీరు ఈజీగా, స్వెట్ వచ్చినా కూడా కొంచెం మీ మేకప్ లాంగ్ లాస్టింగ్ గా ఉంటది. దానికి ఫస్ట్ స్టెప్ వచ్చి ఫేస్ ని మంచిగా 2 times డీప్ క్లెన్స్ ఫేస్ వాష్ తో లేకపోతే సోప్ తో వాష్ చేయండి. ఓకే, నన్ను అడిగితే ఆయిలీ స్కిన్ వాళ్ళు మేకప్ కి ముందు సోప్ తో వాష్ చేసుకుంటే బెటర్. బికాస్ సోప్ వచ్చి మన స్కిన్ లో ఉన్న ఆయిల్ ని సోప్ కంప్లీట్ గా తీసేస్తుంది. ఏంట్రా ఈ కాలంలో సోపే వాడట్లేదు మ్యామ్, సోప్ వాడమంటున్నారు అని మీరు అడగచ్చు. బట్ ఆయిలీ స్కిన్ వాళ్ళు మేకప్ కి ముందు మీరు సోప్ వాడితే స్కిన్ లో ఉన్న ఆయిల్ ని డీప్ గా తీసేస్తుంది, కొంచెం మీ స్కిన్ ని డ్రై చేస్తుంది. సో ఆయిల్ రావడానికి మళ్ళీ టైం పడుతుంది. కాబట్టి మీ మేకప్ చాలా లాంగ్ లాస్టింగ్ గా ఉంటది. అండ్ సెకండ్, ఒకవేళ ఫేస్ వాష్ యూస్ చేస్తే 2-3 times ఆ ఫేస్ వాష్ తో డీప్ క్లెన్స్ చేయండి. నెక్స్ట్, మీకు స్వెట్ ఎక్కువ వస్తుంది లేకపోతే ఆయిల్ ఎక్కువ వస్తుంది అంటే మీరు వచ్చి ఐస్ వాటర్ ఉంది కదా, కోల్డ్ వాటర్ ని కొంచెం మీ ఫేస్ లో, వాటర్ స్ప్రే కూడా, కోల్డ్ వాటర్ ని మీ ఫేస్ లో కొంచెంసేపు స్ప్రే చేసి వదిలేసేయండి. ఒక 5 minutes 10 minutes వదిలేసి. సో దాట్ బికాస్ మన స్కిన్ లో కింద, మన స్కిన్ పోర్స్ కి కింద సబేషియస్ గ్లాండ్ అని చెప్పి ఒక పాట్ ఉంటది. దాంట్లో ఆయిల్ సెక్రీషన్ చాలా ఎక్కువ ఉంటది ఆయిలీ స్కిన్ వాళ్ళకి. సో ఇక్కడ చల్లతనం పడేటప్పుడు ఏమవుతుందంటే ఆ ఆయిల్ అంతా కొంచెం ఫ్రీజ్ అయిపోతుంది, మీకు త్వరగా బయటికి రాదు. సో మీరు చాలా సెలబ్రిటీస్ చూస్తుంటారు, బౌల్ మొత్తం ఐస్ క్యూబ్స్ ని పెట్టుకుని ఫేస్ ని టిప్ చేస్తారు. బికాస్ దే క్లోజ్ ఆల్ ది ఓపెన్ పోర్స్, యువర్ స్కిన్ బికమ్స్ వెరీ ఫ్రెష్ అండ్ టైటెండ్.
సో అలాంటి టెక్నిక్ ని మీరు ఆయిలీ స్కిన్ వాళ్ళ మీద ట్రై చేయొచ్చు. ఒక ఐస్ వాటర్ స్ప్రే చేయొచ్చు, లేకపోతే ఐస్ క్యూబ్ ని ఒక టిష్యూలో ర్యాప్ చేసి మీరు రబ్ చేసుకోవచ్చు. ఇలా చేసేటప్పుడు మీ పోర్స్ టైట్ అవుతుంది, మీ స్కిన్ చాలా ఫ్రెష్ ఉంటది. ఒకవేళ అలా లేకపోయినా వాటర్ స్ప్రేని జస్ట్ టేక్ వాటర్ స్ప్రే, సో వాటర్ స్ప్రేని మీరు స్కిన్ లో కొంచెం స్ప్రే చేసేసుకుని, ఇది ఐస్ వాటర్ ఉంటే ఇంకా మంచిది, స్ప్రే చేసి తుడవమాకండి, అలాగే వదిలేయండి. సో ఏమవుతుందంటే మీ ఫ్యాన్ పక్కన కానీ ఏసీ పక్కన కానీ ఉండేటప్పుడు యూ విల్ ఫీల్ సో రిలాక్స్డ్ అండ్ రిఫ్రెష్డ్. యువర్ బాడీ టెంపరేచర్ విల్ కూల్ డౌన్ అండ్ యువర్ స్వెట్ గ్లాన్స్ విల్ సెటిల్ డౌన్. మీ స్వెట్ అనేది త్వరగా బయటికి రాదు. స్వెట్ వచ్చేటప్పుడు ஃபவுண்டேஷன் வேసేటప్పుడు ஸ்வெட் வస్తే మీ மேக்கப் நிலப்படదు. மறுபடியும் சொல்றேன், ஸ்வெட் வரும்போது நீங்க மேக்கப் போட்டீங்கன்னா உங்க మేకప్ నిక్కాదు. స్వెట్ వచ్చేటప్పుడు మీరు మేకప్ వేస్తే మీ మేకప్ నిలబడదు. సో మీరు ఫౌండేషన్ వేసేటప్పుడు స్వెట్ అనేది అస్సలు రాకూడదు. సో అందుకోసం ఫస్ట్ కూల్ డౌన్ యువర్ టెంపరేచర్, యువర్ బాడీ టెంపరేచర్, దెన్ యూ అప్లై ది మేకప్. టిష్యూడా లెన్స్ వేణుడా ఇక్కడ గ్రే ఇలా ప్యూర్ హేజల్. డార్క్ సర్కిల్స్ కి చెప్పండి మ్యామ్. ఓకే మ్యామ్, కన్సీల్ చేస్తే డార్క్ సర్కిల్ ని మనం కవర్ చేసుకోవచ్చు. ఇవాళ నేను చూపించే మేకప్ టెక్నిక్ అన్ని కూడా ఒక బిగినర్ గా చాలా ఈజీగా తక్కువ ప్రొడక్ట్స్ తో చేయగలిగే మేకప్ గా ఉంటది. సో ఈ ప్రొడక్ట్స్ అంతా కూడా మీకు కావాలి అంటే ఎక్కడ దొరుకుతుందో అని కూడా నేను చెప్తాను. సో అన్ని ఈజీగా అవైలబుల్ గా ఉన్న మార్కెట్ లో ఉన్న ప్రోడక్ట్స్ నేను మీకు చూపించబోతున్నాను కూడా. ఇంకేదైనా ఉన్నా కూడా నేను నన్ను అడగచ్చు దాని లోపల. ఓకే, నేను ఫ్రెష్ లుక్ అన్న బ్రాండ్ లో ఉన్న ప్యూర్ హేజల్ అన్న లెన్స్ ని ఓపెన్ చేస్తున్నాను. షేడ్ ఇస్ ప్యూర్ హేజల్. లెన్స్ అవసరమా కంపల్సరీ అని ఏం లేదు, ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. సో లెన్స్ ని ఇలా పామ్ లో ఈ ఫింగర్ టిప్ లో ఇలా ప్లేస్ చేసుకోండి. అండ్ సెల్ఫ్ మేకప్ కాబట్టి సెల్ఫ్ గా ఎలా మనం లెన్స్ పెట్టుకోవచ్చు అనేది కూడా చూపిస్తున్నాను. లాషెస్ పక్కన ఉన్న ఈ స్కిన్ ని లిఫ్ట్ చేయండి. ఈ రింగ్ ఫింగర్ తో కింద పుల్ డౌన్ చేయండి. నోస్ వైప్ చూసేసి ప్లేస్ ఇట్ హియర్ అండ్ లుక్ హియర్. జెంటల్ ప్రెస్ అండ్ యువర్ లెన్స్ ఆర్ ప్లేస్డ్. ఈ ప్యూర్ హేజల్ షేడ్ వచ్చి చాలా న్యాచురల్ గా ఉంటది, లెన్స్ వేసినట్టు కనిపించదు, బట్ పిక్చర్స్ లో చూడడానికి చాలా బాగుంటది. ఈ ఫ్రెష్ లుక్ లెన్స్ వచ్చి ఇట్ ఇస్ ఓన్లీ సింగిల్ టైమ్ యూస్, మళ్ళీ యూస్ చేయకూడదు. ఇట్ ఇస్ ఓన్లీ సింగిల్ టైమ్ యూస్. యా, సో అందుకోసం ఒక మీకు బ్లర్ ఉంటే అది కామన్, లైట్ గా మండుతుంది అంటే అది కామన్, బట్ గుచ్చుకోకూడదు. గుచ్చుతుంది అంటే దాంట్లో డస్ట్ ఉందని అర్థం. క్లీన్ చే అండ్ ఇట్ ఇస్ ఓన్లీ సింగిల్ టైమ్ యూస్. ఈ ఫ్రెష్ లుక్ లెన్స్ మీకు ప్లస్ లో దొరుకుతాయి, బయట అన్ని చోట దొరుకుతాయి, ప్లస్ లో కూడా దొరుకుతాయి. అండ్ బిఫోర్ ఐ స్టార్ట్ ద సెషన్, ప్లస్ లో మీకు ఆడి అండ్ ఆషాఢం ఆఫర్ జరుగుతుంది. ఏ ప్రోడక్ట్స్ కొన్నా కూడా 2 ప్రోడక్ట్ కొంటే 3వ ప్రోడక్ట్ ఫ్రీ. సో బై 2 get 1 ఆఫర్ కూడా ఉంది. ప్లస్ యాప్ ఉంది ప్లే స్టోర్ లో మీరు డౌన్లోడ్ చేసుకుని ఆఫర్ ని మీరు అందుకోవచ్చు. వెబ్సైట్ లో అండ్ యాప్ లో వచ్చి మీకు అప్ టు 30% ఆఫ్ ఉంది. సో అక్కడ కూడా మీ ప్రోడక్ట్స్ ని షాప్ చేసుకోవచ్చు. ప్లస్ లాంచ్ యాప్ పేరు వచ్చి PLUSHLOUNGE. ప్లస్ లాంచ్ యాప్ ని డౌన్లోడ్ చేసి షాప్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఈజీ అండ్ సింపుల్ గా స్టార్ట్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ ఫర్ ఎవర్ 52 లో కొత్తగా వచ్చిన ఒక ప్రోడక్ట్. ఓకేనా, దిస్ ఇస్ కాల్డ్ మిస్ట్ అండ్ ఫిక్స్. ఇక్కడ ఉంది చూడండి, మిస్ట్ అండ్ ఫిక్స్. మిస్ట్ అంటే ఏంటి అని అడిగితే, మిస్ట్ ఇస్ అ మల్టీపర్పస్ ప్రోడక్ట్. 4 రకాలుగా ఇది యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మాయిశ్చరైజర్ గా యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మాయిశ్చరైజర్ ప్లేస్ లో స్ప్రే చేసుకోవచ్చు. తర్వాత మీరు ఫౌండేషన్ వేసేటప్పుడు మీ ఫౌండేషన్ కొంచెం డ్రై అయిపోయిందంటే అప్పుడు మీరు ఒక్కసారి మిస్ట్ స్ప్రే చేసి బ్లెండ్ చేయడానికి హెల్ప్ఫుల్ గా ఉంటది, అప్పుడు యూస్ చేసుకోవచ్చు. థర్డ్, మీరు పౌడర్ అంతా వేసిన తర్వాత ఇఫ్ యూ ఫీల్ దట్ ఇట్ ఇస్ టూ పౌడరీ, అప్పుడు కూడా ఈ మిస్ట్ ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఫోర్త్, లాస్ట్ గా సెట్టింగ్ స్ప్రే కింద మీరు ఈ మిస్ట్ ని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఫ్రమ్ ఫర్ ఎవర్ 52, కొత్తగా లాంచ్ అయింది మిస్ట్ ప్లస్ ఫిక్స్. నోట్ చేసుకోండి. ఓకే, మిస్ట్ ప్లస్ ఫిక్స్. సో దీంతో దిస్ ఇస్ కంప్లీట్లీ ఆల్కహాల్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, నో యాడెడ్ ఫ్రేగ్రెన్స్, పారాబెన్ ఫ్రీ, టాక్సిక్ ఫ్రీ. సో కొత్తగా వచ్చింది. సో దీంతో నేను స్టార్ట్ చేస్తున్నాను. ఫర్ ఎవర్ 52 మిస్ట్ ప్లస్ ఫిక్స్.
మిస్ట్ అని ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా, ఈ ప్రోడక్ట్ అని కాదు, మిస్ట్ అని ఉన్న ఏ ప్రోడక్ట్ కూడా 4-in-1 పర్పస్ కోసం. ఇప్పుడు ఇది కొత్తగా వచ్చింది కాబట్టి నేను ఈ ప్రోడక్ట్ తో స్టార్ట్ చేస్తున్నాను. సో టోనర్ అవసరం లేదు, మాయిశ్చరైజర్ అవసరం లేదు, ఈ ఒక్క ప్రోడక్ట్ తో మీరు బేస్ ని స్టార్ట్ చేసేయచ్చు. ఈ మిస్ట్ వచ్చి చాలా లైట్ ఉంటది. మ్యామ్ ఇదంతా కంపల్సరియా అని మీరు నన్ను అడగచ్చు. బేసిక్ గా లిక్విడ్ ఫౌండేషన్స్ మనం వేసేటప్పుడు అది డ్రై అయిపోతుంది. సో మన స్కిన్ కి ఆ లిక్విడ్ ఫౌండేషన్ కి బేస్ లో మధ్యలో ఒక హైడ్రేషన్ మనకి కావాలి. సో అందుకోసం ఈ మాయిశ్చర్ ఇచ్చే ప్రోడక్ట్స్ మనకి ఈ మేకప్ టెక్నిక్ లో అవసరం. ఒకవేళ మీరు క్రీమ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తే ఇలాంటి ప్రోడక్ట్స్ ని మీరు తగ్గించుకోవచ్చు, అంత అవసరం లేదు. బట్ లిక్విడ్ ప్రోడక్ట్స్ యూస్ చేసేటప్పుడు అది డ్రై అవుతుంది కాబట్టి మన స్కిన్ కి హైడ్రేషన్ అవసరం. సో మీరు ఖచ్చితంగా ఇలాంటి ప్రోడక్ట్స్ ని యూస్ చేయాలి. ఎస్ మ్యామ్, ఇది ఆల్ స్కిన్ టైప్స్, ఎవరి మీద అయినా యూస్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ వెరీ లైట్, చాలా లైట్ గా ఉంటది. సో ఇదే నేను మాయిశ్చరైజర్ కింద అండ్ టోనర్ కింద యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రైమర్ యూస్ చేస్తాను. ఇవాళ నేను ఫోరెవర్ 52 లో ఉన్న ప్రైమర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని బ్రాండ్స్ లో ప్రైమర్స్ ఉంటాయి. ఈ ప్రైమర్ జనరల్ గా చూసారంటే చాలా రకరకాల టెక్స్చర్ లో ఈ మధ్య దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రేటింగ్ దొరుకుతాయి, వాటర్ బేస్డ్ దొరుకుతాయి, పోర్ ప్రైమర్స్ దొరుకుతాయి, మ్యాట్ ఫినిష్ ప్రైమర్స్ దొరుకుతాయి. సో ఇలా అన్ని బ్రాండ్స్ లో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైమర్స్ ని లాంచ్ చేస్తున్నారు. ఈ ఫోరెవర్ 52 లో చూసారంటే హైడ్రేటింగ్ ప్రైమర్. ఈ హైడ్రేటింగ్ ప్రైమర్ ఇస్ ఫర్ హైడ్రేషన్. మీ స్కిన్ డ్రై స్కిన్ అయితే మీకు హైడ్రేషన్ కావాలి కాబట్టి యూ కెన్ యూస్ దిస్ హైడ్రేటింగ్ ప్రైమర్ ఫ్రమ్ ఫోరెవర్ 52. మీ స్కిన్ లో పోర్స్ ఉంటే ఆ పోర్స్ కి కంపల్సరీ హైడ్రేటింగ్ ప్రైమర్ కంపల్సరీ అమ్మామని అడిగితే నేను ఆప్షనల్ అని చెప్తా. బట్ ఈ పోర్ ప్రైమర్ కంపల్సరీ అమ్మామని అడిగితే మీకు పోర్స్ ఉంటే మాత్రం ఈ పోర్ ప్రైమర్స్ చాలా కంపల్సరీ. ఎందుకంటే ఈ పోర్ ప్రైమర్ ఏం చేస్తుంది, మీ పోర్స్ ని వెళ్ళి బ్లాక్ చేస్తుంది. సో బయటకు వచ్చే ఆయిల్ ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తుంది అంటే ఇలాంటి పోర్ ప్రైమర్స్ యూజ్ చేసేటప్పుడు 3 hours, 5 hours, 8 hours దాకా కూడా ఆయిల్ సెక్రేషన్ బయటికి రాదు. మేకప్ కి ఎనిమి వాటర్ కాదు, మేకప్ కి ఎనిమి ఆయిల్. కాబట్టి ఆ ఆయిల్ బయటికి వస్తే ఏ మేకప్ వేసినా మీ మేకప్ లాంగ్ లాస్టింగ్ గా ఉండదు. సో అలాంటి ఆయిలీ స్కిన్ కి ఇలాంటి పోర్ ప్రైమర్స్ కంపల్సరీ. సో ఈ పోర్ ప్రైమర్స్ అన్ని బ్రాండ్స్ లో ఉన్నాయి. సో ఇవాళ మీరు అందరూ ఫోరెవర్ రీకోడ్ అడిగారు కాబట్టి నేను ఇవాళ ఫోరెవర్ ప్రొడక్ట్స్ గురించి చెప్తాను. రేపు రీకోడ్ ప్రొడక్ట్స్ అండ్ ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ ఒకవేళ కావాలి అంటే దాంట్లో ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయనే ఆప్షన్ ని రేపు మీకు ఇస్తాను. ఓకేనా? బెస్ట్ ప్రైమర్ ఫర్ బ్రైడల్ మేకప్ అలాగే ఏం స్పెషల్ ప్రొడక్ట్స్ లేదు. నేను చెప్పేది ఐ ఆల్వేస్ టీచ్ స్టూడెంట్స్ విత్ ప్రోడక్ట్ నాలెడ్జ్. అన్ని బ్రాండ్స్ లో అన్ని టెక్స్చర్స్ ఉన్నాయి. మీ బడ్జెట్ కి ఏ బ్రాండ్ కావాలో ఆ బ్రాండ్ ని మీరు తీసి యూస్ చేసుకోవచ్చు. అన్ని బ్రాండ్స్ లో పోర్ ప్రైమర్ కూడా ఉన్నాయి, అన్ని బ్రాండ్స్ లో హైడ్రేటింగ్ ప్రైమర్ కూడా ఉన్నాయి. హైడ్రేటింగ్ ప్రైమర్ ఇస్ ఫర్ డ్రై స్కిన్ అండ్ పోర్ ప్రైమర్ ఇస్ ఫర్ ఆయిలీ స్కిన్. సో నా స్కిన్ చూసారంటే పోర్స్ ఏమీ లేదు, బట్ ఇట్ ఇస్ అ కైండ్ ఆఫ్ అ కాంబినేషన్. సో ఐ విల్ గో విత్ ది హైడ్రేటింగ్ ప్రైమర్ విత్ ఫ్రమ్ ఫోరెవర్ 52. సో దీంట్లో మీకు చూసారు అంటే ఫ్రెష్ గ్లోయింగ్ స్కిన్, మీరందరూ గ్లోయింగ్ స్కిన్ మేకప్ కి అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, ఆయిలీ స్కిన్ కి గ్లాసీ స్కిన్ మేకప్ బాగోదు. సో ప్లీజ్ డోంట్ ట్రై. ఆయిలీ స్కిన్ కి మ్యాట్ ఫినిష్ మేకప్ బాగుంటది. డ్రై స్కిన్ వాళ్ళకి, స్కిన్ మంచిగా ఉన్న వాళ్ళకి గ్లాసీ స్కిన్ మేకప్ బాగుంటది. ఓకేనా? సో ప్రైమర్ ని చాలా లైట్ గా యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ అందరూ గ్లాసీ స్కిన్ మేకప్ అడుగుతున్నారు కాబట్టి కన్నా ఏదో ఇల్యూమినేటర్ కూడా. సో ఇప్పుడు నేను ఇల్యూమినేటర్ అప్లై చేయబోతున్నాను. వాట్ ఈస్ అ ఇల్యూమినేటర్? ఇల్యూమినేటర్ ఇస్ అ లిక్విడ్ హైలైటర్. సో ఇది మీరు ప్రైమర్ తర్వాత ఫౌండేషన్ కి ముందు యూజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ యూజ్ చేయండి. ప్రైమర్ తర్వాత ఫౌండేషన్ కి ముందు ఇల్యూమినేటర్ యూజ్ చేస్తున్నాను. ఈ ఇల్యూమినేటర్ మీకు నైకాలో దొరుకుతాయి, కే బ్యూటీలో దొరుకుతాయి, అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కావాలి అంటే రేర్ బ్యూటీలో దొరుకుతాయి, అండ్ డాల్సీ అండ్ కబానాలో దొరుకుతాయి. సో ఇలా చాలా బ్రాండ్స్ లో ఉన్నాయి. సో బెనిఫిట్ లో ఉన్నాయి. సో చూపించండి. సో దిస్ ఇస్ ఫ్రమ్ బెనిఫిట్. నైకా ಹೊಡೆದು ఇక్కడ నైకా ಹೊಡೆದು, కే బ్యూటీ ಹೊಡೆದು. బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అంటే నైకా ఇస్ అవైలబుల్ అట్ బ్లష్
If you want international brand, you can try Benefit. K Beauty is also available at Blush. This is K Beauty Illuminating Drops. Illuminating appadina, it's for glow. Okay, illuminating ante glowy. Okay, so nenu ee K Beauty illuminator ni use chestunanu. The shade number is Champagne. సో మన దగ్గర చూసారంటే అట్లీస్ట్ 4 షేడ్స్ ఆఫ్ ఇల్యూమినేటర్ ఉండాలి. ఫోర్ షేడ్స్ ఆఫ్ ఇల్యూమినేటర్ అంటే లైట్ గోల్డ్, డార్క్ గోల్డ్. ఇఫ్ యూఆర్ అ బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్, లైట్ గోల్డ్, డార్క్ గోల్డ్, లైట్ రోజ్ గోల్డ్, డార్క్ రోజ్ గోల్డ్ ఉండాలి. But if you're looking for your self grooming, you can have 2 shades, one with gold and one with rose gold. See, gold వచ్చి ఇప్పుడు ఇవాళ నా సారీ చూసారంటే సిల్వర్ ఉంది, సో I cannot wear a gold illuminator, so I took a kind of a rose gold illuminator. If you're wearing a పట్టు సారీ, అప్పుడు మీరు గోల్డ్ బేస్డ్ illuminator తీసుకోవచ్చు. మీరు డీప్ స్కిన్ టోన్ పర్సన్ ఉంటే డార్క్ గోల్డ్ తీసుకోవాలి, మీరు ఫేర్ స్కిన్ టోన్ పర్సన్ ఉంటే లైట్ గోల్డ్ తీసుకోవాలి. అప్పుడే మీ స్కిన్ లో వేసేటప్పుడు అది మీ స్కిన్ తో కలిసిపోతుంది, లేకపోతే విడివిడిగా కనిపిస్తుంది. ఓకేనా? సో ఈ ఇల్యూమినేటర్ కూడా మీకు మంచి డ్యూయీ లుక్ కూడా వేస్తుంది, అట్ ద సేమ్ టైం మీకు గ్లాసీ స్కిన్ మేకప్ కి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఐ విల్ డూ సమ్ కలర్ కరెక్షన్. మీకు చాలా సింపుల్ మెథడ్స్ చూపిస్తాను. లిక్విడ్ కన్సీలర్ తీసుకుంటున్నాను. సో ఐఎమ్ టేకింగ్ ఇట్ ఫ్రమ్ ఫర్ ఎవర్ 52. ఈజీ టెక్నిక్ నేర్పిస్తాను. సో ఈ షేడ్ చూడండి ఎలా ఉంది. మ్యామ్ స్ట్రోక్ క్రీమ్ యూస్. ఓకే, స్ట్రోక్ క్రీమ్ అండ్ లిక్విడ్ ఇల్యూమినేటర్స్ ఆర్ సేమ్. ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క పేరు పెట్టారు. సమ్ బ్రాండ్స్ విల్ సే స్ట్రోక్ క్రీమ్, సమ్ బ్రాండ్స్ విల్ సే ఇల్యూమినేటర్ ఆర్ లిక్విడ్ ఇల్యూమినేటర్. ఓకే, దిస్ ఇస్ ఫర్ ఎవర్ 52. ఇది చూడండి, నా స్కిన్ టోన్ కన్నా కొంచెం డీప్ ఉంది కదా, అంటే కొంచెం డార్క్ ఉంది నా స్కిన్ టోన్ కన్నా. సో నేను ఈ 1 షేడ్ డార్క్ కన్సీలర్ తో కలర్ కరెక్షన్ చేస్తున్నాను. ఐమ్ యూజింగ్ ఫ్రమ్ ఫర్ ఎవర్ 52. బ్లెండర్. నేను ఇప్పుడు మిర్రర్ కూడా. సో ఫేర్ స్కిన్ టోన్ వాళ్ళకి పీచ్ కలర్ కరెక్టర్ కదా, సో నేను పీచ్ తీయట్లేదు, నేను 1 షేడ్ డార్క్ తీస్తున్నాను. బట్ నా స్కిన్ లో వేసిన తర్వాత అది ఒక పీచ్ టెంట్ ఇస్తుంది చూడండి. సో అలా మీ స్కిన్ టోన్ కన్నా కొంచెం డార్క్ స్కిన్ కన్సీలర్ తీసుకోండి. ఒకవేళ మీ స్కిన్ టోన్ కన్నా డార్క్ స్కిన్ కన్సీలర్ లేదు, అది ఎలా కనిపెట్టాలో తెలియట్లేదు అనుకుంటే మీ స్కిన్ టోన్ కన్సీలర్ తీసుకోండి, దాంతో పాటు కొంచెం ఆరెంజ్ కలర్ కరెక్టర్ తీసుకోండి. ఒక ప్యాలెట్ లో ఆరెంజ్ కలర్ కరెక్టర్ అండ్ స్కిన్ టోన్ కన్సీలర్ ని మిక్స్ చేసుకోండి. దాంతో మీరు వేసారంటే కలర్ కరెక్షన్ అయిపోతుంది. ఆ టెక్నిక్ కావాలి అంటే రేపు మీకు చూపిస్తాను. మీద నేను లాస్ట్ వర్క్ చేస్తాను. ఓకే, బికాస్ ఎప్పుడు కూడా మనం పింపుల్ మీద పెట్టేసి సేమ్ ప్రోడక్ట్ సేమ్ బ్లెండర్ ని మనం తీసుకెళ్లి ఫేస్ మొత్తం పెడితే ఈ పింపుల్ లో ఉన్న జర్మ్స్ వచ్చి మనకి అన్ని వైపు ట్రాన్స్ఫర్ అవుతుంది. సో పింపుల్ మీద ఎప్పుడు కూడా లాస్ట్ లో వర్క్ చేద్దాం. అండ్ నేను యూజ్ చేసే బ్లెండర్ వచ్చి ఇట్ ఇస్ ఫ్రమ్ క్యాండీ లవ్, CANDYLOVE. క్యాండీ లవ్ ప్రోడక్ట్స్ కూడా మీకు ప్లస్ లో దొరుకుతాయి. ప్లస్ యాప్ ప్లస్ లాంచ్ యాప్ ప్లే స్టోర్ లో ఉంది, దాంట్లో దొరుకుతాయి, లేకపోతే వెబ్సైట్ లో దొరుకుతాయి, లేకపోతే మీ అందరికీ తెలుసు ప్లస్ చెన్నై, హైదరాబాద్, రాజమండ్రి, తిరుపతి 4 ప్లేసెస్ లో ఉన్నాయి. గురించి తర్వాత చెప్తాను. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్ ఇన్ బ్యూటీ బ్లెండర్స్. మీకు ప్రైస్ అప్రాక్సిమేట్ గా 300-350 లోపల ఉంటుంది అనుకుంటా. బ్యూటీ బ్లెండర్ ఎప్పుడు కూడా వెట్ గా ఉండాలి. వెట్ అంటే ఇలా పిండితే మీకు వాటర్ డ్రాప్ అవ్వకూడదు, ఇట్ హ్యాస్ టు బి వెట్. సో డార్క్ సర్కిల్స్ ఉన్న చోట కొంచెం డార్క్ కన్సీలర్ వేసి నేను కలర్ కరెక్ట్ చేస్తున్నాను. ముందంతా వచ్చిన కన్సీలర్స్ ప్రోడక్ట్స్ అంతా ఇంత ఫుల్ కవరేజ్ గా లేదు, సరిపోతుంది.
ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. చేస్తాను నేను ఫారెవర్తో ఇన్ని ప్రోడక్ట్స్ చూపించాను ఉంది, టూ ఫేస్డ్ ఉంది. సో మీకు ఏ బ్రాండ్లో కావాలో ఆ బ్రాండ్ చెప్తే నేను మీకు చూపిస్తాను. చాలా డార్క్ ఉన్నా కూడా మీరు సేమ్ టెక్నిక్ యూస్ చేసుకోవచ్చు మ్యామ్. కొంచెం ప్రోడక్ట్ ఎక్కువ వేసి యూస్ చేసుకోవచ్చు. రీకోడ్ ఫారెవర్, ఓకే ఒక కోట్ వచ్చింది. ఫారెవర్ 2 ఓట్, నార్స్కి 2 ఓట్, టూ ఫేస్డ్కి 1 ఓట్, త్వరగా చెప్తే డిసైడ్ చేద్దాం. ఫారెవర్ 3 ఓట్. సరేనా, ఫారెవర్ లేడు. అప్పర్ లిప్ పైన స్వెట్ ప్యాచ్ వస్తుంది. ఓకే నేను హెల్ప్ చేస్తాను. నార్స్ అండ్ టూ ఫేస్. ఓకే నార్స్ ముగ్గురు నార్స్ అడుగుతున్నారు. 3 పేరు నార్స్ కేటర్ కింగ్. మ్యాక్, ఒక్క మ్యాక్. Forever, okay, I'm getting lot of suggestions for Forever 52. So today I will do it with Forever. రేపు ఏం కావాలో ఆలోచించి రండి. రేపు నేను మీ ఆప్షన్కి మళ్ళీ వదులుతాను. మీకు ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్తో మీరు చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, Forever, fine. So first I will explain about one second. Correct button. My stand is slipping down. వాడచ్చా మ్యామ్ అన్న? ఏ బ్రాండ్ అయినా వాడచ్చు. ఓన్లీ ఇట్ ఇస్ విత్ ద టెక్నిక్ అండ్ ఇట్ ఇస్ విత్ ది టెక్స్చర్. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఎస్, see I will tell you few tips and tricks when you're choosing the right foundation. ఫౌండేషన్ ఏ బ్రాండ్ అయినా మనం తీసుకోవచ్చు. బట్ ఫౌండేషన్ని మీరు అర్థం చేసుకోవాలి. వాట్ కవరేజ్ ఇట్ ఇస్ అని అర్థం చేసుకోవాలి. కొన్ని ఫౌండేషన్స్ మీకు లైట్ కవరేజ్ ఇస్తుంది, కొన్ని ఫౌండేషన్ మీకు మీడియం ఇస్తుంది, కొన్ని ఫౌండేషన్ మీకు ఫుల్ ఇస్తుంది. సో మీ స్కిన్ క్లియర్ ఉంటే మీకు ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ అవసరం లేదు. మీ స్కిన్లో పిగ్మెంటేషన్ ఉంటే, అంటే మంకీ మౌత్, అంటే అరౌండ్ ద మౌత్ మీకు పిగ్మెంటేషన్ ఉంది, డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉంది, కొంచెం ప్రోడక్ట్ వేసినా మీకు ఫుల్గా కవర్ అవ్వాలి అనిపిస్తే అప్పుడు మీరు ఫుల్ కవరేజ్ ప్రోడక్ట్ని వాడాలి. ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ అని అడిగితే రీకోడ్, ఇదంతా ఫుల్ కవరేజ్. ఫ్లెర్జా, ఈ బ్రాండ్స్ అంతా ఫుల్ కవరేజ్. కొంచెం ప్రోడక్ట్ వేసినా మీ మచ్చలన్నీ కవర్ అయిపోతుంది. మీకు అంత పిగ్మెంటేషన్ లేదు. సో మీకు ఒక మీడియం కవరేజ్ కావాలి అంటే ఫారెవర్ 52, నార్స్, ఇదంతా మీడియం టు ఫుల్ కవరేజ్. కొంచెం వేస్తే మీడియం, అదే కొంచెం ఎక్కువ వేస్తే ఫుల్ కవరేజ్. లైట్ కవరేజ్ ఫౌండేషన్ అని మీరు అడిగితే మీ స్కిన్ ఏ మచ్చ లేదు, నాకు చాలా క్లియర్ స్కిన్, నాకు చాలా న్యాచురల్గా మేకప్ కావాలి అని అనుకుంటే టూ ఫేస్డ్, షార్లెట్ టిల్బరీ అండ్ ప్యాక్ మై క్రాఫ్ట్ ఇలాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అంతా మీరు చూసారంటే చాలా లైట్ కవరేజ్ ఇస్తుంది. సో మీ స్కిన్ ఎలా ఉందో అలా తగ్గినట్టు మీరు ప్రోడక్ట్స్ని యూజ్ చేయాలి. నాకు న్యాచురల్ ఫినిష్ కావాలి అని చెప్పి మీరు పిగ్మెంటేషన్ ఉండేటప్పుడు లైట్ కవరేజ్ ఫౌండేషన్ని తీసుకుంటే మీ మచ్చల్ని అది కవర్ చేయదు. సో ఫస్ట్ చూసింగ్ యువర్ ఫౌండేషన్ ఇస్ యూ హ్యావ్ టు థింక్ మీ స్కిన్లో ఎంత కవరేజ్ కావాలి, ఎంత పిగ్మెంటేషన్ ఉందో ఆ లెవెల్కి మీరు ఫౌండేషన్ని చూస్ చేసుకోవాలి. సెకండ్, స్కిన్ టైప్ని మీరు ఆలోచించాలి. నాది డ్రై స్కిన్నా, ఆయిలీ స్కిన్నా? ఆయిలీ స్కిన్ వాళ్ళకి మీరు మ్యాట్ ఫినిష్లో ఫౌండేషన్ తీసుకోవాలి. అన్ని బ్రాండ్స్లో ఉన్నాయి, రికోర్డ్లో ఉన్నాయి, ఫారెవర్లో ఉన్నాయి, అన్ని బ్రాండ్స్లో మ్యాట్ ఫినిష్లో కూడా ఫౌండేషన్స్ ఉంటాయి. సో ఇఫ్ యూఆర్ ఆయిలీ స్కిన్ పర్సన్ యూ హ్యావ్ టు చూస్ ఫౌండేషన్ ఇన్ మ్యాట్ ఫినిష్. If you are a dry skin person, you can choose satin, dewy, illuminating or sheer glow or matte finish foundation is suitable for both. Okay, ఇద్దరికి వేయచ్చు. బట్ మీకు ఒకవేళ ఆ డ్యూయీ టచ్తో కావాలి అంటే నేను చెప్పిన బేస్లో మీరు ఫౌండేషన్ని చూస్ చేసుకోవాలి. ఓకేనా? ఈ బేసిక్ థింగ్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫౌండేషన్ని కొనేటప్పుడు. ఇప్పుడు నేను ఫారెవర్ 52 అందరూ అడుగుతున్నారు కాబట్టి నేను ఆ ఫౌండేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. This is called Pro Artist Foundation.
ఫర్ ఎవర్ 52లో. ఈ ప్రో ఆర్టిస్ట్ ఫౌండేషన్ మీకు వచ్చి ఒక డ్యూయి టచ్ ఇస్తుంది. డ్రై స్కిన్ వాళ్ళకి ఈ ఫౌండేషన్ చాలా బాగుంటుంది. సో ఇది నా ఫేవరెట్ ఫౌండేషన్ ఫర్ డ్రై స్కిన్ పీపుల్. ఈజీగా బటర్ లాగా బ్లెండ్ అవుతుంది, త్వరగా డ్రై అవ్వదు. అండ్ మీకు మీ బ్లెండింగ్ స్లోగా చేసినా కూడా ఈ మేకప్ ఈ ఫౌండేషన్ మీరు మెల్లగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కవర్ అప్ ఫౌండేషన్. దిస్ ఇస్ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్. చాలా థిన్ టెక్స్చర్ ఉంటుంది, ఫుల్ కవరేజ్ ఇస్తుంది. అండ్ కవర్ అప్ ఫౌండేషన్ లేటెస్ట్ గా లాంచ్ చేశారు. సో ఎలా చెప్పాలి, మీడియం టు ఫుల్ కవరేజ్, మచ్చల్ని ఈజీగా కవర్ చేస్తుంది. అండ్ అందరికీ బాగుంటుంది, ఆయిలీ అవ్వచ్చు, డ్రై అవ్వచ్చు. సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్. అండ్ అదేలాగా ఈ అల్ట్రా హెచ్డి ఫౌండేషన్, ఇది కూడా సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్. ఇది కొంచెం మ్యాట్ టెక్స్చర్ ఇస్తుంది, కవరేజ్ కూడా బాగుంటుంది. సో దిస్ ఇస్ ఆల్సో సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్, ఎస్పెషలీ ఫర్ ఆయిలీ స్కిన్. సో 3 చెప్పాను. అండ్ ఇంకా మీకు సెల్ఫ్ క్లీనింగ్ చేస్తున్నారు, క్రీమీ బేస్ కావాలి, మీకు డ్రై స్కిన్ క్రీమీ బేస్ కావాలి అనుకుంటే యూ కెన్ ట్రై దిస్ టెండర్ క్రీమ్ ఫౌండేషన్ ఫ్రమ్ ఫర్ ఎవర్ 52. ఇది కూడా చూసారు అంటే ఫుల్ కవరేజ్ ఇస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ ఈ 4 ఫౌండేషన్ కూడా బ్లష్ యాప్లో దొరుకుతుంది, బ్లష్ డోస్లో దొరుకుతుంది. సో మీకు షేడ్స్ కావాలంటే నేను ఎండ్ ఆఫ్ ద సెషన్లో మస్ట్ హ్యావ్ షేడ్స్ కొన్ని చెప్తాను. సో అది నోట్ చేసుకోవచ్చు, ట్రై చేయొచ్చు. ఓకే, సో దీంట్లో నేను ఏది ట్రై చేద్దాం? ఐ థింక్ ఐ విల్ గో విత్ అల్ట్రా హెచ్డి ఫౌండేషన్. కాంబినేషన్ స్కిన్ ఈ జోన్ లో మాత్రమే ఆయిల్ వస్తుంది, మిగిలిన చోట అంతా డ్రై స్కిన్ కాబట్టి వీ విల్ హ్యావ్ టు టేక్ ఇట్ విత్ డ్రై స్కిన్ టైప్. సో అందుకోసం నేను ప్రో ఆర్టిస్ట్ తీస్తున్నాను. ఫౌండేషన్ ఎలా టెస్ట్ చేయాలో చూపిస్తాను. ఆల్వేస్ హ్యావ్ 2 డిఫరెంట్ షేడ్స్. ఎందుకంటే మనం కొంచెం ఇంట్లో బాగా పడుకుంటే ఫేర్ అవుతాం, కొంచెం ఎండలో బయటికి వెళ్ళొస్తే కొంచెం ట్యాన్ అవుతాం. సో మన స్కిన్తో మనం ఎప్పుడు కూడా ఒకే స్కిన్ టోన్లో ఉండము. సో మన క్లోజెస్ట్ స్కిన్ టోన్ ఒకటి తీసుకోండి, బ్రైటర్ స్కిన్ టోన్ ఒకటి తీసుకోండి. సో మీరు అప్పుడు వేసేటప్పుడు ఎలా ఉన్నారో దానికి తగ్గినట్టు మీరు మీ ఫౌండేషన్ని మిక్స్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో అందుకోసం ఐ ఆల్వేస్ టెల్ మై క్లయింట్స్ టు టేక్ 2 ఫౌండేషన్ షేడ్స్ క్లోజర్ టు యువర్ స్కిన్ టోన్. ఒకటి కొంచెం డార్క్, ఒకటి కొంచెం బ్రైట్, మిక్స్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫౌండేషన్ని కామన్గా మనం టెస్ట్ చేసేటప్పుడు ఇక్కడ తీసి ఇక్కడ అప్లై చేస్తాం. బికాస్ ఇక్కడే మనకి పిగ్మెంటేషన్ ఉంటుంది. మన స్కిన్లో ఉన్న ఫేరెస్ట్ షేడ్ ఎక్కడ అంటే ఇక్కడ, అండ్ మన టీ జోన్లో ఇక్కడే మనం స్కిన్లో కొంచెం బ్రైట్గా ఉంటాం. సో మీరు షేడ్ని టెస్ట్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు టెస్ట్ హియర్. ఇక్కడ టెస్ట్ చేయండి. ఇక్కడ టెస్ట్ చేసి ఈ కలర్ మ్యాచ్ అయిన తర్వాత ఈ కలర్ని తీసుకెళ్ళి మీరు ఇక్కడ అంతా పెట్టారు అంటే మీరు ఉన్న స్కిన్ టోన్ కూడా డీప్ అయిపోతారు. సో మీరు అనుకుంటారు నేను షాప్లో కొనేటప్పుడు కరెక్ట్ ఉండింది, బట్ ఇంట్లో వచ్చి వేసుకున్న తర్వాత కొంచెం డార్క్ అయింది నా ఫౌండేషన్ అని మీరు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా, బికాస్ ఆ ప్రాబ్లం ఇందుకే వస్తుంది. సో ఎప్పుడు కూడా ఫౌండేషన్ని మీరు ఇక్కడ అప్లై చేసి టెస్ట్ చేయాలి. సో ఈ షేడ్ చూసారంటే నాకు కొంచెం బ్రైట్ ఉంది, సో నేను కొంచెం డార్క్ షేడ్ తీసుకుంటున్నాను. ఫజ్ ఇక్కడ ரொம்ப டீப்பா இருக்கு. பச் கொடுங்க. So this shade is cheesecake. So if you have very fair skin tone, you can try cheesecake. This is Sunday. If you can see, this is little darker to my skin. Idi Sunday, idi cheesecake. Okay, Sunday is for medium skin tone and cheesecake is for very fair skin tone. So nenu rendu mix chestunna. So na rendu mix panna ye skin tone varadanta. Rendu mix chestunna skin tone vastunda chestunnaru. You can see that it is getting blended in my skin. So I'm mixing Sunday and cheesecake. Mirror koduvena. ఇక్కడ చూసారా, నేను కొంచెమే వేసాను బట్ నా రెడ్నెస్ మొత్తం కవర్ అయింది చూడండి. బికాస్ ఇప్పుడు వచ్చే ఫౌండేషన్స్ అన్నీ కూడా ఫుల్ కవరేజ్ ఫౌండేషన్స్ కాబట్టి మీరు ధైర్యంగా ఏ బ్రాండ్ అయినా తీసుకొని వేసుకోవచ్చు.
సండే కొంచెం వేయగలరు. ఈ బ్రష్ చూసారంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రష్. దిస్ ఇస్ ఫ్రమ్ క్యాండీ లవ్. బ్రష్ నంబర్ ఇస్ 046. సో ఈ 046 ఇలా డబుల్ సైడెడ్ ఉంటుంది, చాలా సాఫ్ట్ ఉంటుంది బ్రిజిల్స్. అసలు వేసుకునేటప్పటికి బ్రషెస్ కూర్చునే కూర్చుకోదు. అండ్ 2 బ్రష్ ఉంటే చాలు సెల్ఫ్ గ్రూమింగ్కి మనం మొత్తం మేకప్ని ఫినిష్ చేసేయచ్చు. ఫౌండేషన్ అండ్ పౌడర్కి, కన్సీలర్ అండ్ ఐ షాడోకి 2 బ్రష్ ఉంటే చాలు మనం మొత్తం మేకప్ని ఫినిష్ చేసేయచ్చు. సో సండే అండ్ చీజ్ కేక్ని నేను ఇలా మిక్స్ చేస్తున్నాను. ఈ బ్రష్ మీకు మీడియం టు ఫుల్ కవరేజ్ ఇస్తుంది. అంటే మీరు ఒక్కసారి వేస్తే మీడియం అండ్ 2 సారి ప్రోడక్ట్ని తీసి వేస్తే ఫుల్ కవరేజ్ ఇస్తుంది. సో దిస్ గివ్స్ యూ మీడియం టు ఫుల్ కవరేజ్. చూడండి, నాకు ఒక చిన్న పింపుల్ మాకు కూడా ఉండింది. సో ఈ ఫౌండేషన్ వేస్తే అది కవర్ చేసేసింది. నేను చెప్పినట్టు ఈ ఫౌండేషన్ కొంచెం మీకు ఆ డ్యూయి టచ్ ఇస్తుంది. సో మీకు బ్లెండింగ్ చేయడానికి కూడా మెల్లగా చేసుకోవచ్చు. బ్రష్ నేమ్ ఇస్ ఫ్రమ్ క్యాండీ లవ్ అండ్ ద నంబర్ ఇస్ 046. నేను లాస్ట్ ఒక 10 minutes బికాస్ నేను మీ కమెంట్స్ని చూడలేకపోతున్నాను. ఐమ్ నాట్ ఏబుల్ టు రీడ్ యువర్ కమెంట్స్. సో లాస్ట్ 10 minutes ఐ విల్ రీడ్ యువర్ కమెంట్స్ అండ్ ఐ విల్ క్లియర్ ఫ్యూ ఆఫ్ యువర్ డౌట్స్. సో దిస్ ఇస్ one side without foundation and this is one side with the foundation. Tomorrow I will show makeup with either MAC or Too Faced, or I also like Anastasia. So రేపేం కావాలో బాగా ఆలోచించినండి నేను దాంట్లో మేకప్ చూపిస్తాను. నేను మళ్ళీ ఇప్పుడు కూడా పింపుల్స్ మీద వేసుకోవట్లేదు. ఫౌండేషన్ వేసేటప్పుడు చూడడానికి కొంచెం భయం వేస్తుంది. ఫినిష్ చేసిన తర్వాతే మేకప్ చూడడానికి న్యాచురల్ ఉంటుంది. ఒకవేళ మీకు ప్రొఫెషనల్ కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే ప్లష్ అకాడమీ యాప్ కూడా మన ప్లే స్టోర్ యాజ్ వెల్ as యాప్ స్టోర్లో ఉంది. సో యూ కెన్ డౌన్లోడ్ అండ్ ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి. ఆన్లైన్లో కూడా స్టెప్ బై స్టెప్ విత్ డీటెయిల్ ప్రోడక్ట్ నాలెడ్జ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం యాజ్ వెల్ as ఇన్ కన్నడ. సో అన్ని లాంగ్వేజెస్లో మీకు ఉన్నాయి. సో స్టెప్ బై స్టెప్ నేర్పించాను. ప్రోడక్ట్ నాలెడ్జ్ ప్రతి బ్రాండ్లో ఉన్న బెస్ట్ ప్రోడక్ట్స్ అండ్ అది ఎలా యూస్ చేయాలి అని మీకు కంప్లీట్గా నేర్పించాను. మీకు ఒక్క ప్రోడక్ట్ గురించి నేర్చుకోవాలన్నా నేర్చుకోవచ్చు, లేకపోతే కంప్లీట్ కోర్స్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఆషాఢం అండ్ ఆడి ఆఫర్లో ఉంది. నేను ఇప్పుడు హ్యాలోవిన్ మేకప్ లాగా ఉన్నాను, ఐ అండర్స్టాండ్, బట్ ప్లీజ్ అడ్జస్ట్. ఆషాఢం అండ్ ఆడి ఆఫర్ వెళ్తుంది. మీకు ఎన్రోల్ చేసుకుంటున్న వాళ్ళకి 15,000కి ప్రోడక్ట్స్ మా వెబ్సైట్ నుంచి మీరు షాప్ చేసుకోవచ్చు. ఏం ప్రోడక్ట్ కొనుక్కోవాలో మాకు తెలియదు కదా మ్యామ్ అని అడిగితే దానికి నేను ఆ సెషన్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి మీరు అది చూసేసి మీకు ఏ ప్రోడక్ట్స్ కావాలో మీరు మా ప్లష్ యాప్లో షాప్ చేసుకోవచ్చు. అండ్ 35,000కి ఎక్స్ట్రా ఫ్రీ కోర్సెస్ లైక్ మెహందీ, ఫ్లవర్ మేకింగ్, నెయిల్ ఆర్టిస్ట్ కోర్స్ కూడా ఈ ఆషాఢం అండ్ ఆడి ఆఫర్లో ఉంది. కోర్స్ ఫీజ్ ఇస్
29,999 plus GST, and you get 15,000 worth products as well as 35,000 worth free courses. బ్యూటీ బ్లెండర్ నేను ఇంకా పింపుల్ మీద వేయలేదు, డార్క్ సర్కిల్స్ మీద వేయలేదు, అరౌండ్ ది మౌత్ ఇంకా నేను కన్సీల్ చేయలేదు. మేకప్ వన్స్ హెవీ మేకప్ అయిపోతే ఎలా కరెక్ట్ చేయాలి? ఓకే, స్కిన్ టోన్ లో మనం మేకప్ వేసేటప్పుడు ఎన్ని లేయర్ ఆఫ్ మేకప్ వేసినా ఆ మేకప్ మీకు న్యాచురల్ గానే ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. స్కిన్ టోన్ లో మీరు మేకప్ చేసేటప్పుడు మీరు ఎన్ని లేయర్స్ ఆఫ్ ఫౌండేషన్ వేసేటప్పుడు ఇలా ఉంటుంది, కానీ ఫినిష్ చేసేటప్పుడు చాలా న్యాచురల్ ఉంటుంది. అండ్ సెకండ్ స్టెప్, ఫౌండేషన్ వేసేటప్పుడు మీరు హెవీగా వేసేసారు అంటే టేక్ అ బ్యూటీ బ్లెండర్, వెట్ చేసుకోండి బ్యూటీ బ్లెండర్, అండ్ ఇలా ట్యాపింగ్ మోషన్ లో చేయండి. తుడవకూడదు. తుడిస్తే మీరు ఒక చోట ఎక్కువ తుడుస్తారు, ఒక చోట తక్కువ తుడుస్తారు. ఫౌండేషన్ ఈజీగా బ్లెండ్ చేయాలి అంటే ఇలా ట్యాపింగ్ మోషన్ తో చేయాలి. Now see, all my extra products are removed. Excess products ఏ ఉన్నాయో అది మొత్తం వచ్చేస్తాయి. Cost for the online course is 29,999 plus GST. You get 15,000 worth products free. You can choose according to your favorite products. And 35,000 worth extra free classes are free. தமிழ் மேம் நிறைய பேர் கேட்குறீங்கடா, பட் மேக்கப் பண்ணுறதுக்கு டெக்னிக்ஸ் தான் இம்பார்ட்டன்ட், லாங்குவேஜ் இம்பார்ட்டன்ட் கிடையாது. நான் நிறைய தமிழ் வீடியோஸ் பண்ணியிருக்கேன், யூடியூப் சேனலில் இருக்குது, அது போய் பாருங்கள். அண்ட் இது தெலுங்கு அவங்களுக்காகவே நான் பண்ணுறதுனால கம்ப்ளீட்டாக நான் தெலுங்குல சொல்கிறேன். எஸ், ஸோ மை பேஸ் இஸ் நவ் பிளெண்டட் வெல். ஸோ நவ் ஐம் கம்மிங் டு திஸ் பிம்பிள் மார்க். கன்சீலரா ஃபர்ஸ்ட் யூஸ் பண்ண அந்த கன்சீலர், ஃபாரெவர் கன்சீலர். పింపుల్ మీద ఇలా డైరెక్ట్గా తీసుకెళ్ళి పెట్టద్దు, మళ్ళీ యూ విల్ కంటామినేట్ ద ప్రోడక్ట్. నెక్స్ట్ టైం వేసేటప్పుడు మళ్ళీ పింపుల్స్ వస్తాయి. సో ఆల్వేస్ టేక్ ఇట్ ఇన్ ద హ్యాండ్. సెల్ఫ్ గ్రూమింగ్గా ఉన్నా కూడా మీకు మళ్ళీ పింపుల్స్ పెరగకుండా ఉండాలి కాబట్టి. సేమ్ ఫస్ట్ తీసిన డార్క్ షేడ్ తీస్తున్నాను. షేడ్ నేమ్ ఇస్ సినమన్. Forever 52 concealer, shade name is Cinnamon. చాలా జెంటల్ గా పెట్టండి, బికాస్ యాక్టివ్ పింపుల్స్ మీకు నొప్పి వస్తుంది. Natural little biscuit. So see my pimple marks is covered. కొంచెమే పెట్టాను నేను, బట్ చూడండి బికాస్ నేను చూపించే ప్రోడక్ట్స్ అన్ని కూడా ఫుల్ కవరేజ్ కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది. Now I'm taking a little brighter concealer. This is also from Forever 52 and the concealer shade name is Natural. చూడండి, కళ్ళు దగ్గర పెట్టకూడదు, కొంచెం కింద ఇక్కడ మొత్తం ఫేస్ కి పెట్టి బ్లెండ్ చేయకూడదు. లిక్విడ్ కన్సీలర్ కాబట్టి డ్రై అయిపోతుంది. ఒక్క చోట పెట్టి బ్లెండ్ చేయండి. Now you can see that this side is little more lifted and highlighted. ఇప్పుడు కొంచెం బ్రైట్ ఉంటుంది, బట్ మనం కింద వేసిన ఒక షేడ్ డార్క్ కన్సీలర్ వల్ల రెండు మిక్స్ అయిపోయి కొంతసేపట్లో అది న్యాచురల్ అయిపోతుంది. సో అందుకే మనం ఈ కన్సీలర్ ని కొంచెం బ్రైట్ తీసుకోవాలి. Sorry, I'm unable to read your comments, but once I finish the makeup, I will spend some 10-15 minutes to answer all your questions. And మన రాజమండ్రిలో August 27th నుంచి మాస్టర్ క్లాస్ జరుగుతుంది. సో మేకప్ ఇండస్ట్రీలో మీ కెరియర్ని
స్టార్ట్ చేయాలి అనుకుంటే అక్కడ వచ్చి కూడా మీరు జాయిన్ అయ్యి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. రాజమండ్రిలో హాస్టల్ ఫెసిలిటీ ఇంట్రడ్యూస్ చేస్తాము. వేరే బ్రాంచెస్లో ఆ ఫెసిలిటీ ఇప్పటికీ మా దగ్గర లేదు. సో మీకోసం ప్లస్ కొత్త హాస్టల్ బిల్డ్ చేస్తున్నాం కాబట్టి మీరే ఫస్ట్ స్టూడెంట్ అవుతారు. ఏసీ హాస్టల్ ఉంటుంది, బట్ ఓన్లీ ఫర్ ఫస్ట్ 30 స్టూడెంట్స్. ఆల్మోస్ట్ చాలా మంది ఎన్రోల్ అయిపోయారు. లాస్ట్ ఫ్యూ సీట్స్ ఫర్ హాస్టల్ పీపుల్కి ఉంది. సో హాస్టల్ వద్దు అనుకుంటే సీట్స్ ఉన్నాయి, బట్ హాస్టల్ కావాలి అనుకుంటే త్వరగా రిజిస్టర్ చేసుకోండి. సో దట్ ఫ్రీ హాస్టల్ని మీరు అవైల్ చేసుకోండి. ఇప్పుడు కూడా టెంపుల్ మీద పెట్టలేదు, నేను టెంపుల్ చుట్టూ ఉన్న ప్లేస్లో పెట్టాను. దెన్ లిటిల్ బిట్ హియర్. ఈ మేకప్ మీకు ఖచ్చితంగా స్వెట్ వచ్చినా కూడా చాలా సేఫ్గా స్టే అవుతుంది, దాంట్లో ఏ డౌట్ లేదు. బికాస్ నేను అలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేశాను కాబట్టి. సో స్వెట్ ప్రూఫ్ కంటూ సెపరేట్గా మీకు ప్రోడక్ట్స్ ఏమీ లేదు. మీరు చేసే మేకప్ టెక్నిక్ అండ్ మీరు యూజ్ చేసే ప్రోడక్ట్లో ఉన్న టెక్స్చరే ఇంపార్టెంట్ అండ్ మీ బ్లెండింగ్ టెక్నిక్ ఇంపార్టెంట్. చూడండి, నేను ఎక్కడ కూడా తుడవట్లేదు, అన్ని చోట కూడా మెథడ్లో చేస్తున్నాను. సో యూ హ్యావ్ టు డూ దిస్ స్టాంప్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 20 times at least in one place. సాటర్డే పొద్దున నా కోసం ఆల్మోస్ట్ 2000 people లైవ్లో ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ టు సీ దాట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ రేపు సండే కూడా మిమ్మల్ని లేపేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు అగైన్ టెంపుల్ మీద లైట్గా తీసి స్టాప్ చేస్తాను. ఓకే, నేను ఒక మంచి బెస్ట్ ట్రాన్స్లూసెంట్ పౌడర్ చెప్తాను. బికాస్ ఈ ట్రాన్స్లూసెంట్ పౌడర్ నాకు చాలా చాలా ఇష్టం. చాలా సాటిన్ ఫినిష్ ఇస్తుంది. దిస్ ఇస్ ఫ్రమ్ ఫర్ ఎవర్లో కూడా చాలా ట్రాన్స్లూసెంట్ పౌడర్స్ ఉన్నాయి, బట్ నాకు ఫేవరెట్ వచ్చి క్యారెక్టర్ కాస్మెటిక్స్లో ఉన్న ఈ లక్సీ పౌడర్. ఇది వేసిన తర్వాత ఒకలాగా మీరు సాటిన్ క్లాత్ని ఎలా ముట్టుకుంటే అలాంటి ఒక ఫీల్ ఉంటుందో అలాంటి ఒక మంచి ఫీల్ ఉంటుంది. So my shade number is 002 from Character Cosmetics. If you are a person who are in medium to fair skin tone, మీరు ఈ లూజ్ పౌడర్ ట్రాన్స్లూసెంట్ పౌడర్ని ట్రై చేయొచ్చు. మీరు డీప్ స్కిన్ టోన్గా ఉంటే ఫారెవర్ 52లో ఉన్న లూజ్ పౌడర్ని యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ షేడ్ నంబర్ లైక్ 008, 009 and 0010 ఫ్రమ్ ఫారెవర్ 52 ఆర్ ఫర్ డీప్ స్కిన్ టోన్. ఆ పౌడర్స్ ట్రై చేయండి. ఫేర్ మీడియం స్కిన్ టోన్ ఉంటే మీరు ఈ పౌడర్ని ట్రై చేయండి. దిస్ ఇస్ ఫ్రమ్ క్యారెక్టర్ కాస్మెటిక్స్. మీడియం టు ఫేర్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళందరికీ ఈ పౌడర్ మీకు సూట్ అవుతుంది. అండ్ చాలా నేను చెప్పినట్టు కొంచెం పౌడర్ పెట్టుకుంటే చాలు. కళ్ళ కింద మాత్రం ఫస్ట్ పెడుతున్నాను. చూడండి, ఇక్కడ చాలా స్మూత్ టెక్స్చర్తో ఉంటుంది, వెరీ స్మూత్. స్వెట్ ఎక్కడ మీకు ఎక్కువ వస్తాయో అక్కడ ఎక్కువ పెట్టేది చెప్తాను. కన్సీలర్ కూడా కొంచెం న్యాచురల్ బిస్కెట్ న్యాచురల్ ఆయిల్. సో మీకు అప్పర్ లిప్ లో స్వెట్ ఎక్కువ వస్తుంది అని చెప్తున్నారు కదా, ఈ లిక్విడ్ కన్సీలర్ తీసుకుని ఎక్కడ స్వెట్ వస్తుందో పైన కింద వేసి, నోస్ మీద ఆయిల్ సెక్రేషన్ ఉంటుంది చాలా మందికి కదా, సో నోస్ టిప్ లో అండ్ ఈ హైలైటింగ్ ప్లేస్ లో
అయినా మీ మేకప్ అక్కడ ప్యాచెస్ రాదు. 10% ఆఫ్ ఉంది ప్రోడక్ట్స్లో. లేకపోతే బ్లష్లోని విజిట్ చేస్తే బై 2 get 1 ఆఫర్ కూడా జరుగుతుంది. సో ప్రోడక్ట్స్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో చూడండి, ఈ టెక్నిక్ని మీరు చేస్తే ఇంకా స్వెట్ వచ్చినా కూడా మీ మేకప్ చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. అండ్ మర్చిపోకుండా ఈ పౌడర్ని ఆ ప్లేసెస్లో కొంచెం ఎక్కువ పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు నేను టచ్ చేసి చూస్తున్నాను. ఐ కెన్ జస్ట్ ఫీల్ సాటిన్ ఫ్యాబ్రిక్ ఫర్ మై స్కిన్. ఇట్ ఇస్ సో సాఫ్ట్. ఎక్కడ కూడా స్టిక్కీ లేదు. బట్ ఇక్కడ నేను టచ్ చేసేటప్పుడు ఐ కెన్ ఫీల్ దట్ స్టిక్కీ లేదు. ఎందుకంటే ఇక్కడ నేను ఇంకా పౌడర్ వేయలేదు కాబట్టి. సో చాలా మంది గ్లాసీ స్కిన్ టెక్నిక్స్ అడుగుతున్నారు. సో లెట్స్ డూ ఇట్. బ్లష్ పట్టుకున్నాను. కాంటర్ ನಮ್ಮ ನ್ಯಾಚುರಲ್ పట్ల we will just do some blush. Forever 52 in the Rare Beauty ಇದು అందరూ. Okay. So I'm taking a liquid blush. Okay na? So ఈ liquid blush తీసుకుంటాను. This liquid blush from Forever 52 palette కూడా. Blush location in Bangalore. Sorry, we don't have it in Bangalore. We have, but due to COVID, I had to close in Bangalore. We were located in Plutarch Road, near MG Road. Due to COVID, we had to close Bangalore store. So, నా స్కిన్ మీద లిక్విడ్ బ్లష్ ఏదైనా తీసుకోవచ్చు. నేను Forever 52 లిక్విడ్ బ్లష్ తీసుకున్నాను. బ్లర్ లాగా అయిపోతుంది. సో ఎలా చేయాలంటే యాపిల్స్ ఆఫ్ ద చీక్స్ కొంచెం సైడ్ నుంచి స్టార్ట్ చేసి ఇలా పైకి ఇక్కడ పెట్టేశారనుకోండి, నార్మల్గా ఉండేటప్పుడు ఇక్కడ జోకర్ లాగా కనిపిస్తుంది. సో నెవర్ డూ దిస్. స్మైల్, యాపిల్స్ ఆఫ్ ద చీక్స్ కొంచెం హాఫ్ నుంచి పైన కనిపిస్తుందా? హాఫ్ నుంచి పైన. ఫీల్ ఐ వుడ్ లైక్ టు డూ అ వెరీ న్యాచురల్ గ్రూమింగ్ నేర్చుకుంటున్నాం. సో కాంటర్ అంతా చేస్తే నేను స్ట్రైట్గా చూసే వాళ్ళకి ఆ బ్రౌన్ లైన్స్ కనిపిస్తుంది క్రీమ్ కాంటర్ చేస్తే. సో బట్ బిఫోర్ యూ అప్లై పౌడర్, ఆల్ క్రీమ్ ప్రోడక్ట్స్ నీడ్ టు బి అప్లైడ్. సో అందుకోసం నేను ఈ క్రీమ్ బ్లష్ని అప్లై చేశాను. సో నౌ ఐ విల్ టేక్ సమ్ పౌడర్. క్యారెక్టర్ పర్స్పెక్టివ్ వేస్తున్నాను పౌడర్ని. బ్లష్లో టచ్ చేయకుండా మిగిలిన ప్లేస్లో పెడతాను. బ్లష్ మీద మీరు మళ్ళీ తెల్ల పౌడర్ పెట్టారు అంటే అది ప్యాచ్ కనిపిస్తుంది. సో అందుకోసం బ్లష్ మీద పెట్టకుండా నేను మిగిలిన చోట పెడతాను. షేడ్స్ ఉంటాయి, బ్రౌనిష్ గ్రే ఉంటాయి. బ్రాన్స్
ఆరెంజ్ బ్రౌన్ ఉంటాయి. సో మనకి మ్యాష్ బ్రౌన్ అంటే బ్రౌన్స్ మిక్స్ చేయాలి. ఓకే, డార్క్ షేడ్ అయినా గ్రేష్ బ్రౌన్ చేయాలి. సో దిస్ ఇస్ కాంటన్ అండ్ దిస్ ఇస్ బ్రాన్సర్. రెండు షేడ్ కూడా మీకు ఈ ప్యాలెట్లోనే ఉంటుంది కాబట్టి జస్ట్ చూస్. నాకు కాంటన్ న్యాచురల్ ఉండాలి కాబట్టి నేను ఈ కలర్ తీసుకుంటున్నా. దిస్ ఇస్ అన్ యాంగిల్డ్ బ్రష్. ఇలా యాంగిల్డ్ బ్రష్ తీసుకోండి. మీకు ఇలా సెపరేట్ బ్రషెస్ కూడా దొరుకుతాయి బ్లష్లో. సో అక్కడ కూడా మీరు రీచ్ చేసి షాప్ చేసుకోవచ్చు. సో ఏం చేస్తున్నానంటే ఈ బ్రష్ని ఫస్ట్ నేను ఈ ఇయర్స్ పక్కన ఇలా ట్యాప్ చేస్తున్నాను, టాప్ ఆఫ్ ద ఇయర్స్. అండ్ ఒక సి క్రియేట్ చేస్తున్నా. దెన్ పౌచ్, బ్లష్ తో బ్లెండ్ చేయండి. బ్లష్ దాకా రాకూడదు, బట్ బ్లష్ తో బ్లెండ్ చేయండి. సో మీరు చూసారంటే ఇక్కడ నాకు ఒక షాడో లాగా క్రియేట్ అయి ఉంటది. సో కాంటూర్ ఇస్ అ ఇల్యూషన్. సో మీకు స్క్రీన్ లో చూసేటప్పుడు అది మీకు ఒక లిఫ్టింగ్ లాగా మీ ఫీచర్స్ ని హైలైట్ చేసినట్టు మీకు కనిపిస్తుంది. అంతే తప్ప స్ట్రైట్ గా చూసేటప్పుడు మీరు వేసిన కాంటూర్ కనిపిస్తుంది. సో మీకు స్ట్రైట్ గా చూసేటప్పుడు లిఫ్టింగ్ కనిపించదు. ఇలా లైట్ ముందు కెమెరా ముందు చూసేటప్పుడు మీకు ఆ లిఫ్టింగ్ ఇది కనిపిస్తుంది. వీటి కదా పర్వాలేదు. So contour is completely optional. It is up to you whether you want it to do or whether you want to avoid it. And a double chin kosam koncham ee jaw line lo contour. నా నోస్ ఆల్రెడీ చాలా షార్ప్ ఉంటుంది కాబట్టి ఐ డోంట్ లైక్ డూయింగ్ మై నోస్ కాంటూర్. సో అందుకోసం నేను ఎప్పుడు చేయను. మీకు కావాలి అంటే చేసుకోవచ్చు. ఓకే ఫైన్. సో నెక్స్ట్ ఆల్రెడీ నేను బ్లష్ వేసాను. సో ఐ డోంట్ వాంట్ టు అప్లై అగైన్ అ బ్లష్ ఆన్ ఇట్. సో నేను ఏం చేస్తున్నాను అంటే టేకింగ్ అ హైలైటర్. కొత్త పిల్లోడు వచ్చిందా మేడం? ఆ పిల్లోడు ఇక్కడ ఫారెవర్ ది కూడా ఫారెవర్ లో బ్యాక్ స్టేజ్ కలెక్షన్ లో కాంటూర్ బ్లష్ హైలైటర్ 3 కలెక్షన్స్ ఉంటాయి. 3 కూడా చాలా బాగుంటాయి. ప్రొఫెషనల్ అవ్వచ్చు, పర్సనల్ అవ్వచ్చు, ఏ పర్పస్ కోసం కూడా మీరు ఇది తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ ది హైలైటర్ ఫ్రమ్ ఫారెవర్ 52. మీకు దీంట్లో డార్క్ బ్రౌన్, డార్క్ గోల్డ్, లైట్ గోల్డ్, రోజ్ గోల్డ్, హోలోగ్రాఫిక్ గోల్డ్, సిల్వర్ అన్ని షేడ్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాలెట్స్ ఫర్ హైలైటర్స్ ఫర్ అ బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్. మీరు సెల్ఫ్ గ్రూమింగ్ చేసుకోవాలన్నా కూడా డార్క్ షేడ్స్ ని బ్రౌన్సర్ కింద యూస్ చేయొచ్చు, లైటర్ షేడ్స్ ని మీ హైలైటర్ కింద యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా సారీలో ఎక్కడ కూడా గోల్డ్ లేదు. సో ఐ షుడ్ నాట్ యూజ్ అ గోల్డ్, ఐ షుడ్ టేక్ అ రోజ్ గోల్డ్. సో ఐఎమ్ టేకింగ్ దిస్ రోజ్ గోల్డ్. బ్లష్ మీద హైలైట్ చేస్తున్నాను, హైలైటర్ అప్లై చేస్తున్నాను. నేను ఇవాళ నేర్పించేది స్వెట్ వచ్చిన మీ మేకప్ డిస్టర్బ్ అవ్వకుండా ఉన్న గ్లాసీ స్కిన్ అయితే ఓపెన్ పోర్స్ ఉంటే ఈ హైలైటర్ ని యూజ్ చేయొద్దు. ఇట్ విల్ హైలైట్ యువర్ పోర్స్. శనివారం కదా, శ్రావణ శనివారం కదా. అవును మేడం. ముక్కొని పోవాలి మేడం నుంచి. సో గ్లాసీ స్కిన్ మేకప్ కావాలి అంటే చాలా సింపుల్ గా ఈజీ టిప్ చెప్పాలంటే మంచి హైలైటర్ ని కొనుక్కోండి, మేము బేస్ మీద వేయండి, మీకు మంచి గ్లాసీ స్కిన్ మేకప్ వచ్చేస్తుంది. దిస్ గ్లాసీ స్కిన్ ఇస్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్. చూడండి నేను రబ్ చేస్తున్నాను, ఎక్కడ కూడా మీ మేకప్ అనేది డిస్టర్బ్ అవ్వదు. మీరు ఇదే క్రీమీ బేస్ వేశారు, వేరే ప్రొడక్ట్స్ వేశారు అంటే కంప్లీట్ గా మీ బేస్ డిస్టర్బ్ అవుతుంది, స్వెట్ వచ్చేటప్పుడు పోతుంది. ఏసీ ఫ్లోర్ లో మన అన్ని టెక్నిక్స్ యూస్ చేసుకోవచ్చు, బట్ నాన్ ఏసీ ఫ్లోర్ లో మన అన్ని యూస్ చేయలేము. సో ప్లీజ్ అండర్స్టాండ్. క్యారెక్టర్ కాస్మెటిక్స్ ఐ షాడో ప్యాలెట్ కూడా ఒక మంచి హై షాడో ప్యాలెట్ చూపిస్తాను. దాంట్లోనే అన్ని ఉంటాయి చెప్పాలి అంటే.
ఇట్ ఇస్ కాల్డ్ హిప్నటైజ్ ఫ్రమ్ క్యారెక్టర్ కాస్మెటిక్స్. దాంట్లో మీకు ఐ షాడోస్ ఉంటాయి, బ్లష్ ఉంటాయి, బ్రాన్సర్ ఉంటాయి, హైలైటర్ కూడా ఉంటాయి. సో ఒకే ప్యాలెట్లో మీరు కొనుక్కోవచ్చు, మీరు మీ సెల్ఫ్కి వేసుకోవచ్చు. నేను వేసిన మేకప్ నాన్ ఏసీ ఫ్లోర్లో కూడా మీరు చేసుకోవచ్చు. మీరు స్వెట్ వచ్చిన టచ్ చేయొద్దు. ఈ మేకప్ మీకు డిస్టర్బ్ అవ్వదు. నేను ఆల్మోస్ట్ మార్నింగ్ ఇప్పుడు 8:30కి వేసాను. ఆల్మోస్ట్ హౌ మెనీ షేడ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 30 షేడ్స్ ఆఫ్ ఐ షాడోస్, 3 షేడ్స్ ఆఫ్ హైలైటర్, blush, 1 orange blush and 1 pink blush and 2 bronzer shades. So one of the best palette for self grooming and for a bridal makeup artist. చాలా ఎక్కువ ప్యాలెట్స్ ని తీసుకెళ్లకుండా ఒకే ప్యాలెట్ లో అన్ని ఉన్నాయి. సో ఇది నా రీసెంట్ ఫేవరెట్ అన్నమాట. సో హిప్నటైజ్ ఫ్రమ్ క్యారెక్టర్ కాస్మెటిక్స్. ఈ ప్యాలెట్ కూడా మన ప్లష్ లో ఉంది, ప్లష్ యాప్ లో ఉంది, ప్లష్ స్టోర్స్ లో ఉంది. సో మీరు డౌన్లోడ్ చేసి షాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా డ్రెస్ చూసానంటే సిల్వర్ బేస్డ్ ఉంది అండ్ దిస్ ఇస్ అ కలంకారీ సారీ. సో గోల్డ్ బేస్ లో నేను ఐ షాడో పెట్టుకోలేను. సో ఎలాంటి ఐ మేకప్ చేద్దాం? మేబీ వీ విల్ గో ఫర్ మ్యాట్ ఫినిష్. మ్యాట్ లో బ్రౌన్స్ ప్రిఫర్ చేస్తాను. సో ఈ సారీకి అదే బాగుంటుంది అనుకుంటాను. సో అలాంటి ఐ మేకప్ చేద్దాం. దాని ముందు ఒక లిప్ పెన్సిల్ పెట్టుకుందాం. అంటే లిప్ పెన్సిల్ కూడా న్యూడ్ షేడ్స్ కూడా. మై ఫేవరెట్ లిప్ పెన్సిల్స్ ఫ్రమ్ హుడా బ్యూటీ. నేను అది మేకప్ చూస్తాను. బయట పెట్టినా బ్యాగ్ కోటు. I always prefer my lipsticks to be little light and nude. So it is a light nude brown and the shade name is Honey Beige from Huda Beauty. ఇప్పుడు సాయంత్రమా? Honey Beige. సాయంత్రమా? Tissue. I had some red in my lips. Sorry. Okay, so first let me start with, this is from Candy Love. The brush number is CL125. Candy Love brushes చాలా బాగుంటాయి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ గా కొనాలన్నా కూడా మీరు కొనుక్కోవచ్చు, లేకపోతే సెట్ గా కూడా మీరు కొనుక్కోవచ్చు. సో దిస్ ఇస్ ఫ్రమ్ Candy Love. The brush number is CL125. కొట్టింది. First I'm starting with a light brown. This is from Character Cosmetics. ఏ ఎవరా? So first start with your blending brush. ఎందుకురా? ఇది మన క్రీజ్ ఏరియా. ఇది మనం ఇలా కొత్త ఓపెన్ చేస్తే ఏమరా? ఒక చెప్పాలి, ఆర్చ్ వస్తుంది చిన్నపిల్లలకు కదా. తెలీదు. ఆ ఆర్చ్ వచ్చి మనకి క్రీజ్ సర్క్యులర్ లేకపోతే సెమీ సర్క్యులర్ కొడదాంలే. ప్లేస్ చేయండి. ఫస్ట్ ప్లేస్ చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్, ఫ్రంట్ అండ్ బ్యాక్, ఫ్రంట్ అండ్ బ్యాక్, ఫ్రంట్ అండ్ బ్యాక్, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఈ బాబు ఎక్కడ అన్నం ఇట్లా పెట్టుకోండి. టచ్ చేయొద్దు, టచ్ చేయొద్దు, టచ్ చేయొద్దు, టచ్ చేయొద్దు. బాటిల్ పెట్టరా రెయిన్బో లాగా ఉండకూడదు. రెయిన్బో లాగా అంటే నేను ఇక్కడ ఐ షాడో వేసాను అని కనిపించకూడదు. ఐ షాడో చాలా బ్లెండెడ్ గా ఉండాలి, ఒక స్మోక్ లాగా ఉండాలి, క్లౌడ్ లాగా కలిసిపోవాలే కానీ రెయిన్బో లాగా విడిగా కనిపించకూడదు. సో అది ఎలా ఉంటదంటే, ఎలా వస్తుందంటే, ఇలా మీరు బ్లెండ్ చేస్తూ ఉన్నారు అంటే మీకు అలా కలిసిపోతాయి. ఇది చూడండి, సెపరేట్ గా హార్ష్ లైన్ కనిపించట్లేదు, చాలా సాఫ్ట్ గా కనిపిస్తుంది. సేమ్ అదేలాగా ఇంకమ్మ నుండి నీకెందుకు రద్దు చేసి అది వచ్చి చూస్తారా? ఈ బ్లెండింగ్ బ్రష్ సూటబుల్ ఫర్ ఆల్ ఐ సైజ్ బికాస్ ఇది మీడియం సైజ్ కాబట్టి CL125 సెపరేట్ గా షాప్ చేసుకోవచ్చు. ప్లస్ స్టోర్స్ నంబర్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. హైదరాబాద్ కాస్మెటిక్ స్టోర్ నంబర్ ఇస్ 951 951
2349. I ఇంకో repeat, చీర తీసుకొచ్చి ఈడ. 951 951 ఇంకో చీర ఏది ఈడ? 2349. And Rajamandri Plush Store is ఆ బూట్ అంటే పెట్టుకో. 99476 44 కొద్దిసేపు ఏం వద్దులే ఈరోజు. ఈరోజు టీవీ ఏం వద్దులే, కొద్దిసేపు నా క్లాస్ ఉంది, కొంచెం సౌండ్. 99476 సౌండ్ తగ్గించు. 4499. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు అక్కడ షాప్ చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ లో షాప్ చేసుకోవచ్చు. తమిళనాడులో ఉన్నారు అంటే కొంచెం 900 మాట్లాడొద్దు, కొద్దిసేపు మాట్లాడు. 303 వాణి పెట్టుకోమ్మా. 9909. ఆ బాబు షూస్ అంటే పెట్టు. 900 303 9909. అండ్ తిరుపతిలో ఉన్న వాళ్ళు షాప్ చేసుకోవాలి అనుకుంటే 7799 00 4333. I repeat, 7799 00 4333. సో ఈ నంబర్స్ కి వాట్సాప్ చేయొచ్చు. నేను చెప్పినట్టు బై 2 get 1 ఆఫర్ ఉంది, సో మిస్ చేసుకోవద్దు. అండ్ దిస్ ఇస్ ది లైటెస్ట్ బ్రౌన్. నేను ఇప్పుడు కొంచెం డార్క్ బ్రౌన్ తీసుకుంటున్నాను. డార్క్ బ్రౌన్ ని నా అవుటర్ లిడ్ లో ప్లేస్ చేస్తున్నా. నెక్స్ట్ వాళ్ళు వేసుకొని చెప్పాను, నేను చెప్తాను. మా ఇంట్లో వాళ్ళు ఉన్నది లవ్గా మేకప్ అమ్మది ఉంటుంది. సారీ, నేను మీ కమెంట్ సెక్షన్ చూడలేకపోతున్నాను, బట్ జస్ట్ గివ్ మీ సమ్ టైమ్, ఐ విల్ చెక్ యువర్ కమెంట్ సెక్షన్. సో ఇప్పుడు చూసారంటే ఐస్ ఓపెన్ చేసిన తర్వాత పైన కూడా ఎక్కడ డార్కర్ షేడ్ లేదు, బయట కూడా ఎక్కడ డార్కర్ షేడ్ లేదు. పైన కూడా సాఫ్ట్ గా ఉంటది, అవుటర్ సైడ్ కూడా మీకు చాలా సాఫ్ట్ గా ఉంటది. అండ్ బ్రౌన్ షేడ్ ని మళ్ళీ తీసి నేను ఇలా ఫుల్ ఐస్ కి బ్లెండ్ చేస్తున్నా. మన స్టోర్ హైదరాబాద్ లో షేక్పేట్ లో లొకేట్ అయి ఉంది, దర్గా రోడ్ షేక్పేట్ గచ్చిపౌలి పక్కన. అండ్ తిరుపతిలో ఎయిర్ బైపాస్ రోడ్ లో ఉంది, రాజమండ్రిలో JN రోడ్ లో ఉంది, జవహర్ లాల్ నెహ్రూ గారు రోడ్ లో ఉంది, చెన్నైలో విరగంబాకం ఆర్కాట్ రోడ్ లో ఉంది. కాస్మెటిక్స్ లో మాత్రం కాదు, సలూన్ సర్వీసెస్, సారీస్, ప్లస్ స్టోర్, ఎంటైర్ స్టోర్ ఇస్ బై 2 get 1 ఆఫర్. మీరు ఏ 2 ప్రోడక్ట్స్ తీసుకున్నా కూడా 3వ ప్రోడక్ట్స్ మీకు ఫ్రీగా దొరుకుతాయి. సో నేను కంప్లీట్ గా ఒక బ్రౌన్ పెట్టుకున్నాను, ఫుల్ మ్యాట్. సో మై లిడ్స్ ఆర్ డార్క్ బ్రౌన్ అండ్ క్రీజ్ ఏరియా ఆర్ లైట్ బ్రౌన్. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కాజల్ వేసుకుంటున్నాను. ఫోరెవర్ 52 లో రీసెంట్ గా లాంచ్ చేసిన ఈ కాజల్ ఎక్స్ట్రా లాస్టింగ్ కాజల్. ఓకే, ప్రైస్ కూడా చాలా రీజనబుల్, న్యూ గా లాంచ్ చేశారు. సమ్ 250-300 లోపలనే అనుకుంటాను. సో యాప్ లో ఉంది అండ్ ప్లస్ స్టోర్స్ లో ఉంది, ట్రై చేయండి. సో ఈ కాజల్ ని నేను పైన పెన్సిల్ బ్రష్ రెడీ వచ్చుకున్నాను. సో ఇలా కాజల్ ని నేను వేసేసి, ఈ బ్లాక్ సారీకి కొంచెం స్మజ్ లైనర్ లాగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో అందుకోసం నేనేం చేస్తున్నానంటే పెన్సిల్ బ్రష్ తీసుకుంటున్నాను, CL105 క్యాండీ లవ్ బ్రషే, CL105. ఈ బ్రష్ తో వేసిన వెంటనే మీరు స్మజ్ చేయాలి. దిస్ ఇస్ యాక్చువల్లీ అ స్మజ్ ప్రూఫ్ కాజల్, మీకు స్మజ్ అవ్వదు. బట్ ఏ కాజల్ అయినా మీరు వేసిన వెంటనే 10-15 seconds లోపల మీరు స్మజ్ చేస్తే స్మజ్ అవుతుంది, తర్వాత మీరు స్మజ్ చేస్తే స్మజ్ అవ్వదు. ఇదే మీరు కోల్ కాజల్ వేశారు అంటే మెల్లగా మీరు స్మజ్ చేసినా అది స్మజ్ అవుతుంది. బట్ కోల్ కాజల్ మీకు అప్పుడప్పుడు స్మజ్ కింద కూడా అవుతుంది, కాబట్టి నేను ఈ కాజల్ నే స్మజ్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ అ స్మజ్ లైనర్ టెక్నిక్.
ఎప్పుడు కూడా ఈ అప్పర్ లాష్ లైన్లో రాయడం ఇష్టం. మీరు సెల్ఫ్గా వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వేసుకోండి, కొంచెం భయంకరంగా ఉంటుంది అది స్టెప్. సారీ. ఎస్, అండ్ దిస్ సైడ్. ఇలా మీరు స్టెప్ వేసేటప్పుడు మీరు పర్ఫెక్ట్ గా వేయాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం అటు ఇటు వచ్చినా పర్లేదు, బికాస్ ఎనీవే యూ గోనా స్మడ్జ్ ఇట్. వెరీ గుడ్. ఓకే, కళ్ళ కింద చూడండి, నా ఫింగర్ ప్లేస్ చేస్తున్నాను నా ఫేస్ లో, బట్ ఎక్కడ కూడా ఫింగర్ మార్క్స్ రావట్లేదు. ఎందుకంటే నేను అలా పౌడర్ తో నా మేకప్ ని బేక్ చేశాను కాబట్టి. సో పౌడర్ అప్లికేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కవేళ మీకు ఆయిలీ స్కిన్ ఉంటే మర్చిపోకుండా కాంపాక్ట్ పౌడర్ ని వాడండి. దట్ విల్ సేవ్ యువర్ మేకప్. మీకు డ్రై స్కిన్ ఉంటే అవసరం లేదు, బట్ ఆయిలీ స్కిన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు కాంపాక్ట్ పౌడర్ ని వాడాలి. సో ఫస్ట్ నేను హాఫ్ రైట్ చేస్తున్నాను కాజల్. హాఫ్ వేద్దామా ఫుల్ వేద్దామా? బికాస్ బ్లాక్ సారీ కాబట్టి కాజల్ బాగానే వేస్తే బాగానే ఉంటుంది. సో ఫస్ట్ నేను హాఫ్ వేస్తాను, లాస్ట్ లో చూసి కావాలి అంటే ఫుల్ వేసుకుంటాను. సిన్స్ మా ఐస్ ఆర్ హూడెడ్ అంటే ఇక్కడ స్కిన్ పడుతుంది చూడండి. సో అందుకోసం యాంగిల్ వేస్తే అంతగా బాగోదు. సో అందుకోసం నేను ఎప్పుడు క్లాసిక్ లర్నర్ టెక్నిక్ యూస్ చేస్తాను, బట్ రేపు కావాలంటే చిన్న యాంగిల్ ఎలా వేయాలి అని నేర్పిస్తాను. ఐఎమ్ యూజింగ్ ఫర్ ఎవర్ 52 మస్కారా. ఈ మస్కారా చాలా చాలా బాగుంటాయి. మీరు ల్యాషెస్ పెట్టుకోకపోయినా ఈ మస్కారా మీకు మంచి థిక్ ల్యాషెస్ ని మీకు ఇస్తుంది. ఇది కూడా ప్లష్ లో ఉంది. ఆల్ ప్రొడక్ట్స్ ఆర్ అవైలబుల్ అట్ ప్లష్. సో డౌన్లోడ్ ది యాప్ ఇన్ ది ప్లే స్టోర్ and happy shopping. So I will just show you the difference. This is with the mascara and this is without the mascara. Mascara plays a very important role in makeup. So mascara compulsory ga pettukunte మీ ఐస్ అంత బాగుంటది. ఒక మేకప్ కి ఐ మేకప్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇన్ ద సైడ్ వాటర్ లైన్ లో పోటేనా ఐ మేకప్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దట్ మస్కారా ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. నౌ ది ఐబ్రోస్. Miss Claire O'Day palette. My favorite eyeshadow palette is from Miss Claire. Almost 1 hour పైన నేను చేస్తున్నాను, అయినా చాలా మంది లైవ్ అలాగే చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఐబ్రో ప్యాలెట్. సో నాకు ఆల్రెడీ ఐబ్రోస్ థిక్ గానే ఉంది కాబట్టి నేను పౌడర్ తోనే ఎప్పుడు చేస్తాను. సో ఫస్ట్ కోమ్ యువర్ ఐబ్రోస్, టేక్ ద బ్లాక్ పౌడర్, ఇది యాంగిల్ బ్రష్, ఇలాంటి యాంగిల్ బ్రష్ తీసుకోండి. అగైన్ ఐ రిపీట్, మీకు మేకప్ ఇండస్ట్రీలో రావాలి అనుకుంటే ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడా మీ స్కిల్స్ బాగుంటే మీరు ధైర్యంగా లోపల రావచ్చు. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఇండస్ట్రీ ఫర్ విమెన్. అండ్ ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుని చాలా మంది హ్యాపీగా ఎర్న్ చేసుకుంటున్నారు. నా స్టూడెంట్స్ చాలా మంది స్టోర్ పెడుతున్నారు, ఇంట్లోనే ఉండి ఎర్న్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బూమింగ్ అండ్ మోస్ట్ సేఫెస్ట్ ఇండస్ట్రీ ఫర్ ఉమెన్. రాజమండ్రిలో మన క్లాస్ August 27 స్టార్ట్ అవుతుంది. అండ్ హైదరాబాద్లో మన క్లాస్ ఐ థింక్ October 18 స్టార్ట్ అవుతుంది. చెన్నైలో నెక్స్ట్
தெளிவு. இட்ஸ் நாட் yet scheduled. Rapid course கோயம்புத்தூர்ல வருது. 6 days rapid course in கோயம்புத்தூர் from September 9th. నా వల్ల అక్కడ దాకా వచ్చి నేర్చుకోలేను మ్యామ్, నేను ఇంట్లో ఉంటున్నాను, పిల్లల్ని చూసుకుంటున్నాను అంటే ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. ఆన్లైన్లో ఏం నేర్చుకుంటాం మ్యామ్ అని అడిగితే ప్రతి స్టెప్ కూడా ఇలా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చూపించాము. సో ఖచ్చితంగా మీరు నేర్చుకోవచ్చు, బట్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇంట్లో ప్రోడక్ట్స్ కొనుక్కొని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీ వల్ల కూడా అవుతుంది. ప్రోడక్ట్స్ లేదు కదా మ్యామ్ అని అడిగితే మీకోసం ఈ ఆషాఢం అండ్ ఆడి ఆఫర్ గా 15,000 కి ప్రోడక్ట్స్ మీరు కొనుక్కునేటట్టు ఆఫర్ ఇచ్చాము. బట్ August 16th దాకే ఆ ఆఫర్. సో 16th లోపల మీరు బుక్ చేసుకుంటే మీరు 15,000 కి మా వెబ్సైట్ నుంచి యాప్ నుంచి ప్రోడక్ట్స్ ని షాప్ చేసుకోవచ్చు. అండ్ 35,000 కి మీకు ఫ్రీ కోర్సెస్ లైక్ నెయిల్ ఆర్ట్ కోర్స్, మెహందీ కోర్స్ అండ్ ఫ్లవర్ మేకింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది. బట్ ఈ ఆఫర్ అంతా ఈ ఆషాఢం వరకే, ఓకేనా? సో నా ఐఎమ్ టేకింగ్ దిస్ బ్రౌన్, లైట్ బ్రౌన్. ఫ్రంట్ లో ఎప్పుడు కూడా బ్రౌన్, బ్యాక్ సైడ్ ఇస్ బ్లాక్, ఫ్రంట్ సైడ్ ఇస్ బ్రౌన్. ఫెదర్ టచ్. ఎస్. అండ్ ఇక్కడ కొంచెం మస్కారా అంటింది చూసారా? సో అలాంటి మస్కారాని వైప్ అవుట్ చేయాలి అంటే వెయిట్ చేయాలి. ఫస్ట్ తడిగా ఉండేటప్పుడు చేసే మాకండి, మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సో వెయిట్ చేయండి, వెయిట్ చేసిన తర్వాత చేయాలి. లాషెస్ పెడదామా? ఐ విల్ షో యూ హౌ టు కీప్ లాషెస్. ఐఎమ్ యూజింగ్ a lashes from Hypnotica and it's a 3D lashes, 100% human hair. The price is 160 rupees. ఇది కూడా మీకు ప్లస్ లో ఉంటుంది. ఇంత 160 వద్దు అనుకుంటే ఇంకా ఒక లాష్ కూడా చూపిస్తాను, అది చాలా న్యాచురల్ ఉంటుంది. ఇది కొంచెం థిక్ ఉంటుంది. దిస్ లాష్ నంబర్ ఇస్ 904 ఫ్రమ్ హిప్నోటికా. నా ఫేవరెట్ లాష్ గ్లూ ఇస్ ఫ్రమ్ క్యాండీ లవ్. క్యాండీ లవ్ లాష్ గ్లూ, బ్రషెస్, హెయిర్ పిన్స్, ఇదంతా చాలా బాగుంటుంది. నేను చెప్పే బ్రాండ్ ఏదైనా కూడా మీరు ధైర్యంగా కొనుక్కోవచ్చు. సో ఐమ్ టేకింగ్ ఫ్రమ్ క్యాండీ లవ్. ఫస్ట్ ఒక డ్రాప్ తీసుకోండి. దెన్ విత్ ద మౌత్ ఆఫ్ ద ప్రోడక్ట్ జస్ట్ అప్లై అ థిన్ లేయర్ ఆఫ్ గ్లూ. ఈ థ్రెడ్ లోనే అప్లై చేయాలి. ఇక్కడ చూడండి, ఇలా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా థిన్ కోట్. ఒక 5 seconds వదలండి. ప్లేస్ ఇట్ ఇన్ ద సెంటర్, ఎడ్జ్, ఫ్రంట్, ప్రెస్. లాషెస్ లో ఏది ఫ్రంట్ సైడ్ ఏది బ్యాక్ సైడ్ అని తెలుసుకోవాలి అంటే లాషెస్ లో ఏది షార్టర్ సైడ్ ఉందో అది ఫ్రంట్ సైడ్, ఏది లాంగర్ సైడ్ ఉందో అది బ్యాక్ సైడ్. అండ్ ముందు దాకా తీసుకెళ్లి పెట్టకూడదు. మన న్యాచురల్ లాషెస్ కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది. సో అదేలాగా కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత మీరు స్టార్ట్ చేసుకోవాలి. கீழே ஸ்டூடெண்ட்ஸ் வந்திருந்தாங்கன்னா ஸ்லோவாக மேலே வர சொல்லுங்கன்னா இந்த கர்டன் ஓப்பன் பண்ணிடுவேன். సో దిస్ ఇస్ ది లాషెస్. దిస్ ఇస్ వితౌట్ లాష్ అండ్ విత్ లాష్. ఏది మీకు నచ్చిందో అది మీరు చేసుకోవచ్చు. Again this side. And ఇంకేం చెప్పాలి, మళ్ళీ చెప్తా, ఆఫర్స్ గురించి చెప్తా. బై 2 get 1 ఆఫర్ ఉంది. నేను చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ ప్లస్లో ఉంది. ప్లస్ యాప్ లాంచ్ చేశాము. యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్రోడక్ట్స్ని షాప్ చేసుకోవచ్చు. ప్లస్లో దొరికే ప్రోడక్ట్స్ అంతా కూడా డైరెక్ట్ ఫ్రమ్ కంపెనీ కాబట్టి 100% ఒరిజినల్ ప్రోడక్ట్స్. దాంట్లో డౌటే మీకు అవసరం లేదు. First middle, then edges.
ఈరోజు నో బ్యాగ్ డే, ఆటలు ఈరోజు బ్యాగ్ వద్దు, ఊరికే ఆడిపించుకోవడమే గేమ్స్ ఈరోజు. దా ఏం పేరు హిమజ, ఈరోజు గేమ్స్ టీవీ పెట్టుకుందామా, గేమ్స్ ఆడుకుందామా? దా అశ్విత నువ్వురామ్మా, నువ్వురా పాప వస్తుందిరా. డ్రై అయ్యే లోపల మీరు కొంచెం ఇలా ముందు వెనకాల ప్లేస్ చేసుకోవాలనుకుంటే ప్లేస్ చేసుకోవచ్చు. డ్రై అయిన తర్వాత మీరు పుల్ చేస్తే అది రాదు. సో ఇలా బ్లూగా కనిపిస్తుంది కదా, విచ్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ యెట్ డ్రైడ్. డ్రై అయిపోతే అది ట్రాన్స్పరెంట్ కలర్ లో మారిపోతాయి. అండ్ నౌ కెన్ యూ సీ ద మస్కారా మార్క్? ఐ విల్ రిమూవ్ ఇట్. దిస్ పూలీ బ్రష్ కూడా. సో వీఆర్ ఆల్మోస్ట్ డన్. దిష్టి తీసుకోండి. థ్యాంక్ యూ డార్లింగ్, తీసుకుంటాను. అండ్ சீக்கிரம்டா ஐப்ரோ ப்ரஷ் போடுறா. இந்த சைடு இருக்கு பாருங்க, இந்த கப்ல పొట్టు கொடுங்க. సో ఈ మస్కారా ఇలా ఉంది కదా, జస్ట్ ఇలా స్పూలీ బ్రష్ తీసుకుని కొంచెం ఇలా స్క్రాచ్ చేయండి. బ్లెండింగ్ బ్రష్ అనుకోండి కదా, ప్లెయిన్ బ్లెండింగ్ బ్రష్. తడిగా ఉండేటప్పుడు మీరు ఇది చేస్తే ఇది అవ్వదు, సరేనా? సో ఇలా ప్లెయిన్ బ్లెండింగ్ బ్రష్ తీసుకుని జస్ట్ ఇలా రబ్ చేస్తూ ఉండండి. అంతే, పోయింది మస్కారా. పొట్టు కూడా. అండ్ ఐబ్రో ప్యాలెట్ కూడా బ్లెండింగ్ బ్రష్. అండ్ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టెప్. నేను మర్చిపోను, మీరు మర్చిపోమాకండి. మనం మేకప్ చేసిన తర్వాత కొంచెం మన మేకప్ ప్రొడక్ట్స్ ఇక్కడ అంతా స్టిక్ అయిపోయి ఉంటది. సో ఐబ్రో ప్యాలెట్ లో ఉన్న బ్లాక్ తీసుకున్నాను. దిస్ ఇస్ ఫ్రమ్ మిస్ క్లేర్. మిస్ క్లేర్ లో ఉన్న ఐబ్రో ప్యాలెట్ లో ఉన్న కలర్ బ్లాకెస్ట్ బ్లాక్ ఇస్ అవైలబుల్ ఓన్లీ ఇన్ మిస్ క్లేర్. ఎన్ని ప్యాలెట్స్ వచ్చినా కూడా ద బెస్ట్ ప్యాలెట్ ఇస్ మిస్ క్లేర్. అండ్ మీకు యూరోప్ గర్ల్ లో కూడా ఉంటది, అది కూడా నా ఫేవరెట్. యూరోప్ గర్ల్ లేకపోతే మిస్ క్లేర్ లో తీసుకోవచ్చు. మా ఈరోజు సూక్తి చూసుకో, సూక్తి బెస్ట్. అండ్ లాస్ట్ ఫిక్స్ ఇట్ మిస్ట్ కూడా బ్లాక్ అండ్ బ్రౌన్ ని మిక్స్ చేసి మీరు ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు. ఈరోజు మేడం కండక్ట్ చేయండి. మేడం క్లాస్లో వాళ్ళు మేడం అంతా మేడం వస్తే కండక్ట్ చేయండి. అంతా మేడం దగ్గర రాదా మేడం? మేడం క్లాస్లో ఉందంటే వేరే క్లాస్ చూసుకుంటాము. నెక్స్ట్ లాస్ట్ దిస్ ఇస్ అగైన్ ఫస్ట్ మనం యూజ్ చేస్తాం, గుర్తుందా? ఫరెవర్ 52 మిస్ట్ ప్లస్ ఫిక్స్ ఇట్. ఐఎమ్ యూజింగ్ ద సేమ్ స్ప్రే. ఒకే స్ప్రేలో అన్ని మల్టీపర్పస్. సో ఈ స్ప్రేని so since this is a fixing spray, it is suitable for all skin type. వేస్తున్నా లిప్స్టిక్ వేస్తున్నా. అండ్ ఒక టిష్యూ కూడా. అండ్ యోరి పొట్టు లిప్స్టిక్. ఇంకా కొంచెం హైలైటర్. ఇంకొక టిప్, ఇలా మీరు ఫిక్సెడ్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి హైలైటర్ వేయండి, ఇంకా మీకు గ్లాసీ స్కిన్ వస్తుంది. సో 2 times హైలైటర్. ఎస్ ఐఎమ్ అప్లైయింగ్ టీకా రెడీగా పెట్టుకున్నాను. మళ్ళీ ఫరెవర్ 52 హైలైటర్ తీస్తున్నాను. కొంచెం డ్రై అయిన తర్వాత ఇక్కడ చూడండి మ్యాజిక్. Can you see the glossy skin? So if you buy a good highlighter, you will get a glossy skin. But దానికి ఫస్ట్ మీ స్కిన్ బాగుండాలి, అది మర్చిపోవద్దు. నోస్ మీద పెట్టేటప్పుడు ఇలా టిప్ లో తీసుకుని ఇక్కడ బ్లెండ్. ఓకే, అండ్ వన్స్ అగైన్ హైలైటర్. ఇక్కడ నాకు టెక్స్చర్ ఉంది కాబట్టి నేను ఎక్కువ వేయట్లేదు. సో డబుల్ హైలైటర్. ఫస్ట్ టైం ఒకసారి వేసాము, సెకండ్ టైం ఇంకొకసారి వేసాము. అండ్ జ్యువెలరీ. ఎస్, ఇప్పుడు
మీరు మీ క్వశ్చన్స్ని అడగచ్చు. ఐ కెన్ ఇది కాకిడా మొబైల్ కాకిడా ఐ కెన్ రీడ్ అవుట్ ద క్వశ్చన్స్. హెయిర్ కూడా సెట్ చేసి చూపిస్తాను, ఒక మంచి స్టెప్ చూపిస్తాను, వెయిట్ చేయండి, వెళ్ళిపోమాకండి. I will show you a beautiful product for hair setting. Tissue అనుకుంటా. లిప్స్టిక్ పెడుతున్నా లిప్స్టిక్ దా అండ్ లిప్ ప్రైమర్. ఫర్ ఎవర్ కూడా లిప్ ప్రైమర్ కూడా కదా. లిప్స్టిక్ బ్రష్ కూడా. సో ఐమ్ యూజింగ్ అ లిప్ ప్రైమర్ ఫ్రమ్ ఫరెవర్ 52. ఫస్ట్ పెన్సిల్ వేసుకోండి. ఓకే, ఈ లిప్స్టిక్ ప్రైమర్ వచ్చి కొంచెం మీకు ఆ గ్లాసీ లిప్స్ ఇస్తుంది. సో మీకు గ్లాసీ లిప్స్ వద్దు అంటే ఇది యూజ్ చేయొద్దు, బట్ ఇది గ్లాసీ లిప్స్ ఓకే అంటే మీరు ఈ ప్రైమర్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఫర్ డ్రై లిప్స్కి ఈ ప్రైమర్ చాలా మంచిగా హైడ్రేట్ చేస్తుంది. సో లిప్ ప్రైమర్ ఫ్రమ్ ఫరెవర్ 52. మళ్ళీ దాన్ని లిప్స్టిక్ వేస్తాను. అందు కూడా బ్యూటీ పెన్సిల్స్ కూడా. ఇంకా లిప్స్టిక్ వీలా. నా లిప్స్ కొంచెం బ్రాడ్ ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు కూడా లిప్స్టిక్స్ ని లైట్ గా ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే డార్క్ లిప్స్టిక్ వేసాను అంటే ఇంకా బ్రాడ్ ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి. అంత పెన్సిల్స్ అప్పుడే కూడా స్టార్ట్ 9 అయిందిపా మేడం వాళ్ళు వస్తారపా. 2 డిఫరెంట్ ఫౌండేషన్ మిక్స్ చేసుకోవచ్చా? మిక్స్ చేయొచ్చు, బట్ ఏంటంటే దాని ఫార్ములా మీకు తెలుసుకొని మిక్స్ చేయాలి. ఒక్కొక్క ఫౌండేషన్ నేను చెప్పినట్టు మ్యాట్, ఇల్యూమినేటింగ్, సాటన్ ఉంటది కాబట్టి మీరు మ్యాట్ ఫౌండేషన్ ని మిక్స్ చేసుకోవచ్చు. ఆయిలీ స్కిన్ కి, డ్రై స్కిన్ కి ఇల్యూమినేటింగ్ మ్యాట్ ని కొంచెం మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే డ్రై స్కిన్ కి ఇల్యూమినేటింగ్ మిక్స్ చేసుకోవచ్చు. బట్ ఆయిలీ స్కిన్ కి ఇల్యూమినేటింగ్ అండ్ మ్యాట్ ని మిక్స్ చేయకూడదు. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా, ఈ లైవ్ ని మళ్ళీ చూడండి, మీకు అర్థం అవుతుంది. సో టెక్స్చర్ ని అర్థం చేసుకుని మిక్స్ చేసుకోవాలి. సో నేను కొంచెం డార్క్ బ్రౌన్ తీస్తున్నాను. ఈ షేడ్ నేమ్ ఇస్ వార్మ్ బ్రౌన్. லிப்ஸ்டிக் ஏதாவது ஒரு நியூட் ஷேட் கூட, இல்லைன்னா பேலெட்ல இருந்தாலும் ஓகே தான். So outside dark brown, warm brown, and inside it is honey beige. Sanitizer da. More than the lipstick, I prefer the lip pencil. Lip pencil is the most important thing in your lipsticks. ఎందుకంటే ఇలా నేను చేసిన టెక్నిక్ మీరు చేసి చూడండి, మీ లిప్స్టిక్ ఎంతసేపు అయినా అలాగే ఉంటుంది, పోనే పోదు. సో అంత బాగా లాంగ్ లాస్టింగ్ ఉండాలి అంటే లిప్ పెన్సిల్ని ఇలా లిప్స్టిక్ లాగా ఫుల్గా అప్లై చేసేసుకోండి. అండ్ ఇలా నేను లిప్స్లో యూజ్ చేసి ఇంకొకరికి యూజ్ చేసే ముందు మీరు ఖచ్చితంగా శానిటైజ్ చేయాలి. సో దిస్ ప్రోడక్ట్ ఇస్ ఫ్రమ్ పెరినీ కాస్మెటిక్స్, PERENNE, పెరినీ కాస్మెటిక్స్. సో ఈ మేకప్ శానిటైజర్ ని మీ పెన్సిల్స్ అండ్ లిప్స్టిక్స్ లో యూజ్ చేసిన తర్వాత స్ప్రే చేసి క్లోజ్ చేయండి. యూజ్ చేసే ముందు స్ప్రే చేశారంటే కొంచెం చేదుగా అనిపిస్తుంది, సో బాగోదు. సో యూజ్ చేసేసి శానిటైజ్ అండ్ క్లోజ్ ఇట్. For your lipstick, for your compact, for any makeup product, you can sanitize. They students உள்ள வர சொல்லண்டா, ஸ்டார்ட் பண்ண சொல்லுங்க. ஸ்டூடெண்ட்ஸ் வந்துட்டாங்கன்னா வர சொல்லுங்க. My academy starts at morning 8:30. So for practice session, so from 9 o'clock they start practicing. So I'm taking a lipstick palette from Forever 52. Any lipstick is fine. Naaliki na ungalku vera lipstick kaamikira, repu vera lipstick chupistanu. So lip pencil is important. On top of it, I'm applying some light brown lipstick. Idu sanitized. And machine kuda, blow dry machine. Tissue na kuda mera. Blow dry machine. They cast malven. Yes, you can start asking me your questions. Lip pigmentation covering in natural method. When we apply the foundation, apply it on the edges of the lips. మీరు కొంచెంసేపు ముందు చూసారంటే నేను కొంచెం దయ్యంలాగా ఉన్నాను, ఎందుకంటే నా లిప్స్ అంతా కూడా
ఫౌండేషన్ అప్లై చేసేసాను కాబట్టి చూడడానికి కొంచెం దెయ్యం లాగా ఉండేది కదా. సో అలా మీరు కవర్ చేశారు అంటే మీరు లైట్ కలర్ లిప్స్టిక్ వేసినా కూడా మీ లిప్స్ లో పిగ్మెంటేషన్ కనిపించదు అండ్ లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. లైవ్ క్లాస్ యూట్యూబ్ లో అప్లోడ్ పన్నుగా. ఓకే, ఐ విల్ అప్లోడ్ ఇట్ ఇన్ యూట్యూబ్. మేకప్ కంప్లీట్ అయిన తర్వాత ప్యాచీ లుక్ అనిపిస్తుంది. యూ షుడ్ ఇంప్రూవ్ యువర్ బ్లెండింగ్ మ్యామ్. ఓకే, ఐఎమ్ టేకింగ్ ఇరవైనాడా తేలోపడ. ఓకే, నా బ్రష్ కుంటా. సో ఐ విల్ సెట్ మై హెయిర్. Long lasting lip pencil brand. Okay, my favorite lip pencil brands are from Huda Beauty, MAC. If you want budget friendly, then the best is from Ricoh. Tissue Huda. Have shades from Forever. Shades sollunga. Forever 52 day shades sollunga. For deep skin tone you can try Brownie from Forever 52. For deep skin tone you can try Brownie. For medium skin tone, nado range shade paathu sollidren. But I remember for fair skin tone you can choose French Toast. Fair skin tone ki French Toast and cheesecake. And deep skin tone ki Brownie. Medium shades ki cheppanu. If she's fair, if you're fair, then you can try Fudge. FUDGE Fudge. Okay, this is a brush from Alan Truman. ఇది మీకు ఇలా రౌండ్గా ఉంటుంది, సరేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ బ్రష్ని కంప్లీట్గా ఫుల్ హీట్లో ఆన్ చేస్తున్నాను. ఇట్ ఇస్ అ బ్లో డ్రై బ్రష్. సో కొంచెం వేవ్ కనిపిస్తుంది చూడండి. సో యూ కెన్ జస్ట్ కోమ్ యువర్ హెయిర్. I do this every day for my office, so I'm trying the same technique. నార్మల్గా బ్రష్ పనిపోగా నార్మల్గా బ్రష్ చేసుకోండి. స్టూడెంట్స్ వందగా 4 వరకు లేదు. ఓకే, నౌ the tip is take this hair, hold it here for some time. Can you see the lip? Can you see the bounce? Hold it like this for some time. Edge-lo light గా twist చేయడం. మీకు edge-lo light గా twist కావాలి అంటే hold this brush for some time. ரொம்ப కర్ల్ వరాదు, చాలా ఎక్కువ కర్ల్ రాదు, బట్ మీకు ఒక్క ఇలా వేవ్ వస్తుంది. హాయ్, గుడ్ మార్నింగ్. అండ్ నౌ ఐ విల్ షో యూ ద బెస్ట్ పార్ట్. ఇప్పుడు హెయిర్ ఫ్లాట్ ఆడుతుంది, నా హెయిర్ ఫ్లాట్గా ఉంది కదా. Take this hair, okay, this part, just hold it for some time. Slowly see the bounce. Final brush karo. If we put hairspray, we need to wash the hair, ma'am, the next day. If you're using a Scotch-Koff hairspray, then you don't need to wash your hair because Scotch-Koff hairspray neenga brush pannale podu, adi koncham lift up pannunda. Yes, you can see the lift and the bounce. Okay, so this is the final look. Now 5 minutes I will give you. You can ask me questions, and if I miss any question, you can join me tomorrow and ask me the question. The phone kodinga na phone and download your comments and questions paaka.
styling with some silver jewelry, and these jewelries are from Rama Jewels. So they are all designer silver jewelries. So if you want, you can visit her page, Rama Jewels. సో ఇలాంటి సిల్వర్ జ్యువెలరీస్ మనకి ప్లస్ రాజమండ్రి స్టోర్లో కూడా ఉంది కాబట్టి విజిట్ చేసి మీరు షాప్ చేసుకోవచ్చు. సో ఇది కూడా డిజైనర్ సిల్వర్ జ్యువెలరీ ఐ రీసెంట్లీ పర్చేస్డ్ ఫ్రమ్ ద ఎగ్జిబిషన్ విచ్ హ్యాపెండ్ ఇన్ అవర్ బ్యాంక్వెట్ హాల్. సో చాలా బాగా నచ్చింది నాకు. ఓకే, కమెంట్స్ అడగండి. బెస్ట్ కాంపాక్ట్ ఫర్ ఆయిలీ స్కిన్. ఎనీ కాంపాక్ట్ ఇస్ ఓకే. బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి చెప్తాను. స్టార్టింగ్ ఫ్రమ్ నైకా, ఫరెవర్ 52, క్యాండీ లవ్, then MAC. So these are my favorite compacts. So budget friendly nunchi cheppan meeku. Cost of the hair dryer would be some 3,000 to 4,000 in nanigre, in between that 3,400 4,000. Yeah. Hairstyle class cheppandi. Self grooming la I'm very weak in hairstyles. Can I your turn? Yeah. Self grooming la I'm very weak in hairstyles, so I cannot do that. 2 shades of Forever 52 light and dark. Forever 52 shades. Idu podunda. Refer best brushes now. Okay, I will tell you the best brushes. First, budget friendly best brushes. You can buy it from Recode. They have a very good quality brushes. Meeku 20 brushes, 30 brushes ostayi. And the brushes set cutting. Kana Forever 52 enaku shades venu. Loose powder waterproof. I think it is. You can check. I have not checked, but you can check. తమిళనాడులో వాటర్ ప్రూఫ్ మేకప్ అవసరం లేదు, బట్ ఆంధ్ర అయితే మీకు మంగళ స్నానం ఈవెంట్ కావాలి అనుకుంటే అప్పుడు మీకు వాటర్ ప్రూఫ్ మేకప్ కావాలి. లేకపోతే జనరల్ గా ఉన్న మేకప్ కి వాటర్ మనం ఎప్పుడు పోయాం కాబట్టి వాటర్ ప్రూఫ్ మేకప్ తో పని లేదు మ్యామ్. సో అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఈ బ్రష్ వచ్చి మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఐ థింక్ దిస్ ఇస్ సమ్ అప్రాక్సిమేట్లీ 2,999 అండ్ ఇట్ హ్యాస్ 20 బ్రషెస్. ఏ బ్రష్ ఎలా యూజ్ చేయాలని అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. రీకోడ్ బ్రషెస్. సో ఇది కూడా చాలా బాగుంటుంది, క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. అండ్ ఈ బ్రష్ చూసారంటే 30 బ్రషెస్ మీకు 3,999. బడ్జెట్ ఫ్రెండ్లీలో 30 బ్రష్లు వచ్చే ఒకే బ్రాండ్ ఇది. దీని తర్వాత మీకు ఇంకా బ్రషెస్ కావాలి అంటే క్యాండీ లవ్ లో నేను చెప్పినట్టు అది కూడా నా ఫేవరెట్ బ్రషెస్. సింగిల్ బ్రషెస్ కూడా తీసుకోవచ్చు, లేకపోతే ఇలాంటి సెట్ కూడా తీసుకోవచ్చు. ఈ సెట్ వచ్చి మీకు 20 బ్రషెస్ వస్తాయి. ఈ నా కిట్ మొత్తం ఈ బ్రషెస్ ఉంటాయి. ఎప్పుడు కొన్నానో నాకే గుర్తులేదు. అన్ని రోజులు నేను యూజ్ చేస్తున్నాను, రోజు వాష్ చేస్తున్నాను, అయినా చాలా బాగుంటుంది ఈ బ్రషెస్. సో ఇది 9,500, బట్ ప్రొఫెషనల్ బ్రష్. రోజు మీరు వాష్ చేసినా ఏమీ కాదు. అండ్ దాని తర్వాత షెల్స్ లో కూడా మీకు బ్రషెస్ ఉంది. ఈ బ్రష్ సెట్ వచ్చి మీకు ఐ థింక్ అప్రాక్సిమేట్లీ 4,500 షెల్స్ బ్రష్. ఇది కూడా ప్రొఫెషనల్ బ్రష్ సెటే. ప్రొఫెషనల్ లో హై ఎండ్ కావాలి అంటే Forever 52 కూడా లాంచ్ చేశారు. ఈ బ్రష్ సెట్ మీకు 15,000 పడుతుంది. మీకు ఇక్కడ 13 ఫేస్ బ్రషెస్, 11 ఫేస్ బ్రషెస్, 13 ఐ బ్రషెస్ అండ్ 4 మిగిలిన బ్రషెస్ ఉన్నాయి. సో దిస్ ఇస్ అ వెరీ అప్గ్రేడెడ్ వర్షన్. ఐ థింక్ 30 బ్రషెస్ ఉన్నాయి అనుకుంటా, 28 బ్రషెస్ ఉన్నాయి ఈ సెట్ లో. సో దిస్ ఇస్ ఫ్రమ్ Forever 52. ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. సో Forever 52 మస్ట్ హ్యావ్ షేడ్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఎక్లేర్ బ్రౌనీ, ఇది వచ్చి డీప్ స్కిన్ టోన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. క్యారమిల్ వచ్చి డీప్ టు మీడియం వాళ్ళకి బాగుంటుంది. సండే వచ్చి మీడియం స్కిన్ టోన్ కి బాగుంటుంది, SUNDAE సండే. అండ్ చీజ్ కేక్ మీకు వచ్చి ఫేర్ స్కిన్ టోన్ కి. ఫజ్ వచ్చి మీడియం టు ఫేర్ వాళ్ళకి. అండ్ పీకాన్ కూడా మీడియం. ఒక సెకండ్, కొంచెంసేపు కూర్చోండి, 5 నిమిషాలు క్లాస్ అయిపోతుంది, నేను వస్తాను. పీకాన్ కూడా మీడియం. అండ్ పీనట్ బటర్ ఇస్ ఫర్ డీప్ టు మీడియం. ఈ షేడ్స్ ని మీరు షాప్ చేసుకోవచ్చు, మీ స్కిన్ టోన్ చూసి చేసుకోవచ్చు. అన్ని ప్లస్ లో మీకు టెస్టర్స్ ఉన్నాయి, బ్యూటీ అడ్వైజర్స్ ఉన్నారు. బ్యూటీ అడ్వైజర్స్ అందరూ కూడా నేను పర్సనల్ గా ట్రైన్ చేశాను కాబట్టి మీరు వచ్చి ట్రై చేసి తీసుకోవచ్చు. స్కిన్ టోన్ కి కరెక్ట్ గా వాళ్ళు తీసిస్తారు. మీకు ఆల్రెడీ షేడ్ తెలిస్తే ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగారు, ఎందుకు మ్యామ్ ఫౌండేషన్ yellowish tint లో ఉంది అని చెప్పి. బికాస్ ఈ ఫౌండేషన్స్ అన్ని కూడా వార్మ్ అండర్ టోన్స్ లో ఉంటాయి కాబట్టి yellow బేస్ లో ఉంటాయి. బట్ మీకు ఈ yellow బేస్ అండర్ టోన్ అనుకుంటే దాంట్లో నేను ఒక సూపర్ టిప్ చెప్తాను, నోట్ చేసుకోండి. Forever 52 లో పర్పుల్ పౌడర్ ఒకటి ఉంటుంది, ఇట్ ఇస్ కాల్డ్ పర్పుల్ వైలా.
ఆ పౌడర్ మీకు ఏం చేస్తుందంటే మన కలర్ థియరీలో చదువుతాం కదా, పర్పుల్ క్యాన్సిల్స్ yellow. సో yellow టింట్ ని క్యాన్సిల్ చేయాలి అనుకుంటే మీరు ఆ పర్పుల్ పౌడర్ ని ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఆ yellow టింట్ ని తీసేస్తుంది. వద్దు అనుకుంటే యూస్ చేయండి, అందరికీ యూస్ చేయాల్సిన అవసరం లేదు. వద్దు అనుకుంటే మీరు ఆ పర్పుల్ వైలా పౌడర్ ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, బ్యూటీ బ్లెండర్ నేమ్ నేను ఆల్రెడీ చెప్పాను. బ్యూటీ బ్లెండర్ బెస్ట్ బ్రాండ్స్ నేను చెప్తాను. క్యాండీ లవ్ సూపర్ గా ఉంటుంది, ఫర్ ఎవర్ 52 బ్యూటీ బ్లెండర్స్ చాలా బాగుంటుంది, రీకోడ్ బ్యూటీ బ్లెండర్స్ చాలా బాగుంటుంది, అండ్ దాని తర్వాత పింక్ బెరీ అనే ఒక బ్రాండ్ ఉంది, ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ బ్యూటీ బ్లెండర్స్ క్యారెక్టర్ కాస్మెటిక్స్ బ్యూటీ బ్లెండర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇదంతా క్యాండీ లవ్ బ్యూటీ బ్లెండర్, ఇది ఫర్ ఎవర్ 52, అండ్ ఇది పింక్ బెరీ. అన్ని కూడా మీకు 300, 350, 500 లోపల ఉన్న బ్యూటీ బ్లెండర్స్, చాలా మంచి టెక్స్చర్ లో ఉంటుంది. లిప్ అండ్ చీక్ టింట్ హౌ టు యూస్, అది మీ సెల్ఫ్ యూస్ కి మీకు కొంచెం డ్యూయి ఫినిష్ వేయాలి అనుకుంటే అప్పుడు మీరు యూస్ చేసుకోవచ్చు. యువర్ ఆన్సర్ ఆసమ్, ట్రాన్స్పరెంట్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్లష్ ప్రోడక్ట్స్ ఫర్ ట్యాన్ రిమూవల్. ఓకే, ట్యాన్ రిమూవల్ కి మీరు డీ ట్యాన్ ట్రై చేయొచ్చు, అన్ని బ్రాండ్స్ లో ఉన్నాయి. లోటస్ లో ఉంది, తర్వాత అరోమా కేర్ లో ఉంది. ఈ డీ ట్యాన్ ని మీరు మంత్లీ వన్స్ యూస్ చేస్తే మీ ట్యాన్ ని రిమూవ్ చేసుకోవచ్చు. సో అది కూడా మీకు ప్లష్ యాప్ లో ఉంది అండ్ ప్లష్ స్టోర్స్ లో కూడా ఉంది. నేను డిస్క్రిప్షన్ లో నంబర్స్ పెడతాను, కావాలంటే మీరు తీసుకోవచ్చు. యువర్ అసిస్టెంట్ సో గ్రేట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ మై అసిస్టెంట్స్ ఆర్ మై మాస్టర్ క్లాస్ స్టూడెంట్స్, దే వర్క్ విత్ మీ, దే ట్రావెల్ విత్ మీ అండ్ దే ఆర్ వర్కింగ్ ఫర్ మెనీ ఇయర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగండి. ఇల్యూమినేటర్ అంటే ఏంటి మ్యామ్? ఇట్ ఇస్ అ లిక్విడ్ హైలైటర్ మ్యామ్. ఇప్పుడు నేను వేసేటప్పుడు అది ఏమీ కనిపించదు, బికాస్ మనం ఫస్ట్ డే వేసాం కదా. ఎప్పుడు కూడా మేకప్ హాఫ్ అన్ అవర్ తర్వాత స్కిన్ లో బ్లెండ్ అయ్యేటప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది. సో నా ఇల్యూమినేటర్, నా హైలైటర్ అన్ని కూడా బ్లెండ్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా మంచి గ్లాసీ స్కిన్ మేకప్ ని నాకు ఇస్తుంది. ఫర్ ఎవర్ 52 కన్సీలర్స్ చాలా బాగుంటుంది, రీకోడ్ కన్సీలర్స్ చాలా బాగుంటుంది, అండ్ ఎల్ఏ గర్ల్ కన్సీలర్స్ చాలా బాగుంటుంది. దీంట్లో ఉన్న లిక్విడ్ కన్సీలర్స్ మస్ట్ హ్యావ్, సో ఖచ్చితంగా మీ వ్యానిటీలో పెట్టుకోండి. లుక్ వెరీ నైస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా ఫాస్ట్ గా ఇస్తున్నారు అసిస్టెంట్స్, వాళ్ళకి అలవాటు అయిపోయింది. థ్యాంక్ యూ. స్వెట్ ప్రూఫ్ మేకప్ ఇన్ నాన్ ఏసీ మ్యామ్. నేను చేసిన మేకప్ ఇప్పుడు నా దగ్గర అంత ఏసీతో నేనేం కూర్చోలేదు. స్వెట్ నార్మల్ గా వచ్చే డ్రై స్కిన్ వాళ్ళకి ఏమి కాదు, ఆయిలీ స్కిన్ వాళ్ళకి నేను చెప్పినట్టు పోర్ ప్రైమర్స్, నేను ఫస్ట్ చెప్పిన టెక్నిక్స్, ఏసీ లేడేటప్పుడు ఐస్ వాటర్ టెక్నిక్స్, ఇదంతా కొంచెం ట్రై చేయండి. నేను యూస్ చేసిన ప్రోడక్ట్స్ మీరు యూస్ చేస్తే స్వెట్ వచ్చినా మీ మేకప్ ఏమీ కాదు. లుకింగ్ గార్జియస్ మ్యామ్, థ్యాంక్ యూ. Under eye patch, how to cover ma'am? Concealer is the best option. Please use a good concealer. Setting spray is for dry skin. It gives lot of hydration. So oily skin వాళ్ళు setting spray యూస్ చేయలేరు. ఆయిలీ స్కిన్ అయితే ఫిక్సింగ్ స్ప్రే యూస్ చేయండి. డ్రై స్కిన్ అయితే సెట్టింగ్ స్ప్రే యూస్ చేయండి. నేను మీ స్టూడెంట్, బట్ యు ఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణిమ మ్యామ్. మేకప్ అవుట్డోర్ షూట్ కి ఏమైనా టిప్ ఉంటే చెప్పండి. నేను చేసిన టెక్నిక్స్ చేయండి, మీ మేకప్ ఏమీ కాదు. డిఫరెన్స్ బిట్వీన్ క్రీమ్ కన్సీలర్ అండ్ లిక్విడ్ కన్సీలర్. క్రీమ్ కన్సీలర్స్ ఆర్ మేడ్ ఆఫ్ వ్యాక్స్ అండ్ ఆయిల్, సో డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. లిక్విడ్ కన్సీలర్స్ ఆర్ దే డోంట్ హ్యావ్ ఆయిల్, సో ఇట్ బికమ్స్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్. మీ మేకప్ చాలా ట్రాన్స్ఫర్ ప్రూఫ్. ఇప్పుడు చాలా మంది ట్రాన్స్ఫర్ ప్రూఫ్ మేకప్ అడుగుతున్నారు. తుడిసిన మేకప్ పోకూడదు అంటే, ఇక్కడ చూడండి నేను తుడుస్తున్నాను మేకప్, ఎలా తుడుస్తున్నాను చూడండి. నా మేకప్ ఏదైనా పోతుందా, ఎక్కడైనా ప్యాచ్ వస్తుందా? సో బికాస్ నా మేకప్ టెక్నిక్ ఇస్ కంప్లీట్లీ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అండ్ స్వెట్ వచ్చినా ఏమీ కాదు, చూడండి. ఓకేనా? మేకప్ ఇస్ వెరీ ఈజీ మ్యామ్. ఓకే, దాంట్లో కాంప్లికేట్ చేసుకోవాల్సింది ఏమీ లేదు. ఇట్ ఈస్ వెరీ ఈజీ వెన్ యూ అండర్స్టాండ్ ద టెక్స్చర్ ఆఫ్ ఎవ్రీ ప్రోడక్ట్. అది అర్థం చేసుకుంటే చాలు. ఓకే, ఇలాంటి మేకప్ మీకు నేర్చుకోవాలి అంటే ఆన్లైన్ క్లాస్ ఉంది, రాజమండ్రిలో క్లాస్ ఉంది, హైదరాబాద్ లో క్లాస్ ఉంది. సో ఎక్కడైనా మీరు వచ్చి నేర్చుకోవచ్చు. సెల్ఫ్ గ్రూమింగే కావాలి అనుకుంటే ఇలాంటి సెషన్ చూసి నేర్చుకోవచ్చు. బీచెస్ లో గ్రీసీ అయిపోతుంది మ్యామ్. నేను చేసిన స్టెప్స్ యూజ్ చేస్తున్నారా, మధ్యలో ఏదైనా మిక్స్ చేస్తున్నారా అని ఆలోచించి మార్చుకోండి. లేకపోతే సెమినార్కి వచ్చి మీ డౌట్స్ ని, మీ ప్రోడక్ట్స్ గురించి నాకు చెప్పండి. మీరు అక్కడ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేది నేను చెప్తాను. స్ట్రోక్ క్రీమ్ యూజ్ చేయొచ్చా ఫౌండేషన్ బిఫోర్? ఎస్ మ్యామ్, యూజ్ చేయొచ్చు. నేను ఇవాళ ఇల్యూమినేటర్ యూజ్ చేశాను. బెస్ట్ సన్ స్క్రీన్ ప్లీజ్. సన్ స్క్రీన్ యూజ్ చేసేటప్పుడు SPF ని చూసి సన్ స్క్రీన్ ని తీసుకోండి. I can see only. Thank you so much for detailed explanation. Thank you. Loose powder, which is best? I like Maybelline.
I like Forever 52, I like Derma. All these powders are available at Plush. మీకు ఏదైనా మేకప్ లో డౌట్స్ ఉంటే, ఏది బెస్ట్ ప్రోడక్ట్స్ అని మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మా ప్లస్ టీమ్ కి మీరు వాట్సాప్ చేయొచ్చు. బికాస్ ప్లస్ లో ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా నేను సెలెక్ట్ చేసిన ప్రోడక్ట్, నేను ఇన్వెస్ట్ చేసిన ప్రోడక్ట్స్, నేను బెస్ట్ ప్రోడక్ట్స్ లోనే ఇన్వెస్ట్ చేస్తాను. కాబట్టి మీరు మా బిఏ వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు. వాళ్ళు మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా కూడా బెస్ట్ ఆప్షన్ ఇస్తారు. మీ బడ్జెట్ కి తగినట్టు, మీ స్కిన్ టైప్ కి తగినట్టు మీకు కావాల్సిన ప్రోడక్ట్ ని వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు అండ్ మీకు ఐడియాస్ ఇస్తారు. మీరు షాప్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే మా ప్లస్ యాప్ లో మీరు డౌన్లోడ్ చేసి షాప్ చేసుకోవచ్చు. ఓకే, నా లుక్ నచ్చిందా మీకు? If you like my look, you can take a screenshot of this and share on your stories and share your feedback. I would like to see your feedbacks. And this is completely free, right from my bottom of my heart. I have not hidden any techniques. Very simple, easy, casual makeup look ichanu. So you can take a screenshots and share in your story with your feedback, and I would love to see it. థ్యాంక్ యూ సో మచ్. సో నా మేకప్ నచ్చింది అనుకుంటా. సో గ్లాసీ స్కిన్ అడిగారు, నేను చాలా ఈజీగా చాలా ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ లేకుండా నేను చూపించాను. రేపు మీకు ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ కూడా చూపిస్తాను. సో ఇఫ్ యూ లైక్ టు లెర్న్ అబౌట్ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్, రేపు సెషన్లో మీకు చూపిస్తాను. అగైన్ విత్ వన్